మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనమాట. సో ఆయన ఎవరో కాదు, జేడి చక్రవర్తి గారు. జేడి గారు ఏంటి, ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా? నిన్న ఎలా ఉందో ఇవాళ అది రేపు అది. ఆయన షాక్ అయి ఉంటారు మోహన్ బాబు గారు. చూడని ప్రపంచమే ఉంది. చిన్న చిన్న సెటిల్మెంట్లు కూడా నిజమేనా? మేము 14 మంది ఎలా ఎక్కామో తెలియదు. ఒక కార్ లేదు కొడనా నేను చూస్తున్నా వెళ్ళి. అంటే ఇది నాకు శివాకి జరిగింది. దేవి థియేటర్ నుంచి ఇందిరా పార్క్ వరకు బైక్స్ మీద ఫాలో చేశారు. ఒక స్టోరీ నచ్చి ఆ స్టోరీని ప్రొడ్యూస్ చేసేదాకా వెళ్ళిపోయి ఇల్లు కూడా అమ్మేద్దాం అన్న మూడ్లో వాళ్ళ మధ్య జరిగే కథలో నన్ను అనవసరంగా లాగుతారు. సో మహేశ్వరి గారి వల్ల మీకు కృష్ణవంశీ గారికి ఇష్యూ అయిందా, గొడవలేని? అంటే నేను వంశీ మేము మమ్మల్ని మా గురించి మేము ఎక్కువ ఊహించుకుని నాకు మనుషులు ఎప్పుడు బోరు కడతారంటే వాళ్ళు డమ్ పర్సోనిఫైడ్ అయినప్పుడు. డమ్నెస్ భరించలేదు నేను. బట్ మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? సినిమా అంటే ఇట్స్ గ్రేట్ క్రియేటివ్ ఆర్ట్ ఫిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంతే తప్ప దేవాలయం కాదు. ఒక ప్లేస్లో ఒక నలుగురు వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటారు. కరెక్ట్. ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు తంతే ఇలా తిరిగి పడి లేచి మళ్ళీ ఇలా కింద పడి ఇలా లేస్తారు. అది ఎలాగో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పెద్ద హీరోలు పక్కన పెద్ద హీరోల పక్కన అది చెప్పా. ఇదే వారిని నాకే ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చా. వద్దాం అనుకున్న వాళ్ళకి అలా మోటివేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు హ్యాండిక్యాప్. మీరు ఎప్పుడు సలహాలు చెప్పరు ఎవరికి? చాలా మంచి సలహా ఇస్తాను. సలహాలు ఇవ్వను. మే ఫస్ట్ పక్కన పెట్టాం. ఎలా పక్కకి పెడతామయ్యా? ఇది మే 1 గాయపడ్డ సింహం రిలీజ్. మన గురించి ఆలోచించడానికి కూడా భయపడాలి. హాయ్, హలో, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చందు. సో ఈరోజు నా ముందు ఒక ఆల్రౌండర్ ఉన్నారనమాట. మరి ఆ మనిషిని చూస్తే కొంచెం టెన్షన్గానే ఉంటుంది, కొంచెం నాకు భయంగానే ఉంటుంది. ఎప్పుడు ఆయన చాలా సరదాగా పలకరించినా కూడా. బట్ ఈసారి ఈ పోడ్కాస్ట్ చాలా విషయాలు ఆయన గురించి తెలుసు. బట్ తెలియని విషయాలు ఏమన్నా 1-2 తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేయాలనుకుంటున్నాను. మరి ఆయన ఎంతవరకు సహకరిస్తారో చూద్దాం. సో ఎనీవే, అండ్ మే 1న ఒక సినిమాతో మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనమాట. సో ఆయన ఎవరో కాదు, జేడి చక్రవర్తి గారు. సో నమస్తే జేడి గారు. నమస్తే. ఎస్, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ గుడ్. జేడి గారు ఏంటి, ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అంటే ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా? ఎప్పుడు నిన్న ఎలా ఉందో ఇవాళ అది రేపు అది. లైఫ్ స్టైల్ మారదు. ఏం చేంజ్? వాట్ ఈస్ దేర్ టు చేంజ్? అంటే ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ ముందు నుంచి రాకముందు నుంచి సేమ్ లైఫ్ స్టైలా, లేకపోతే ఒక్కొక్క పుట్టినరోజుకి లేకపోతే ఏమైనా సిచ్యువేషన్స్ ఎత్తుపలాలు చూసిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ వచ్చాయి? ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ లైఫ్ కదా. ప్రొఫెషన్ అదే, పర్సనల్ లైఫ్ అసలు దానికి సంబంధం లేదు. ఇండస్ట్రీ రాకముందు ఇంతే, వచ్చిన తర్వాత ఇంతే. ఓకే, అది ఎందుకు అసలు పర్సనల్ లైఫ్ మారదుగా. సో స్టిల్ ద సేమ్, ఎంజాయింగ్ ద సేమ్. ఓకే, బట్ బయట అక్కడ కనిపించరు అసలు ఎక్కువ. బయట అంటే లైక్ అదే అంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే పార్టీస్ కానీ. ఎందుకంటే మీ తోటి లేకపోతే మీకంటే ముందు మీ తర్వాత వచ్చిన హీరోస్ సరదాగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. బేసిక్గా నేను కొంచెం సోషల్ యానిమల్ కాదు. నేను చాలా ప్రైవేట్ పర్సన్. సో అందుకనే నేను నలుగురు పార్టీ గొడవ గందరగోళం కాకుండా ఐ ఎంజాయ్ మై లైఫ్. బట్ ఐఎమ్ నాట్ అ సోషల్ యానిమల్ కాదు. నేను అంత ప్రైవేట్. సోషల్ యానిమల్, యా. తేడా ఏంటి రెండింటికి? లేదు, జనరలీ అదే కాయినింగ్ ఆఫ్ వర్డ్, సోషల్ పర్సన్ ఆర్ యానిమల్. సో జనరల్గా ఏంటంటే యానిమల్ సోషలైజ్ చేయవు. అందుకని నేను యానిమల్నే, కానీ సోషల్ యానిమల్ కాదు. సోషల్ యానిమల్ కాదు, కానీ యానిమల్. అంటే యానిమల్ అంటే ఏ టైప్ ఆఫ్, ఎలాంటి యానిమల్తో కంపేర్ చేసుకుంటారు? యానిమల్ అయినప్పుడు జంతువు, ఏదైనా జంతువే. మళ్ళీ కంపారిజన్ ఏంటి? ఏదైనా ఒకటే. అంటే సాధు జంతువా లేకపోతే? జంతువు అన్నప్పుడు జంతువే. మళ్ళీ సాధు జంతువు, నాటు జంతువు ఏం లేదు. యానిమల్. ఓకే, మన అందరం కూడా ఇప్పుడు ఇంకా అంత లార్జ్ పర్స్పెక్టివ్లో మాట్లాడాలంటే మన అందరం కూడా యానిమల్స్గా. యానిమల్ నుంచే హ్యూమన్ కైండ్ ఇవాల్వ్ అయిందిగా, కాబట్టి ఆ టైప్ ఆఫ్ యానిమల్. ఓకే, అంటే స్టోరీస్ కూడా ఈ ఒక మీకు ఒక స్టైల్ ఉంటుందా? ఈ స్టోరీస్ ఎప్పుడు వినాలి ఏంటి అని? ఎందుకంటే కొంతమంది పొద్దున్నే కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ అలా వింటారు. వింటారు చాలా మంది స్టోరీస్.
అంటే సపరేట్గా దానికి టైం కేటాయిస్తే ఎక్కడ కొంచెం టైం కిల్ అవుతుందని చెప్పేసి మార్నింగ్ నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు లేదు 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 చాలా మంది యాక్టర్స్ మార్నింగ్ కేబీఆర్ పార్క్ వచ్చేసేయమని, ఎందుకు మా ఫ్రెండ్స్ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు మార్నింగ్ 6:30 5:30కి వచ్చేసి అని చెప్తే అక్కడ అలా రౌండ్ చేస్తూ ఒక 1 అవర్ 1.5 అవర్ అలా అలా రౌండ్ చేస్తూ ఈ స్టోరీ చెప్తే దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. సో అలాగే నాకే తెలియదు అసలు, నాకు అది తెలియదు, అది నాకు చేత కాదు, నాకు రాదు కూడా అది. ఓకే స్టోరీ అనేది ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా ఒక పీస్ఫుల్ ప్లేస్లో ఎవరు డిస్టర్బ్ చేయకుండా చక్కగా ఒక 2 hours 2.5 hours వినాల్సిన ప్రక్రియ నాకు అది అలవాటైంది. మరి మేబీ అది రైట్ రాంగో నాకు తెలియదు, ఇది నేను ఫాలో అవుతూ వచ్చాను. ఓకే అంతేగాని నేను కేబీఆర్ పార్క్లో నడిచేవాళ్ళని తప్పను, అది కథ తినేవాళ్ళనే. నాకంత అంత చేత కాదు ఫస్ట్ నుంచి. అలాగా ఆ స్టైల్ అలా ఉంది ఫస్ట్ నుంచి. ఇలాగే నేను స్టోరీ అనేది ఎప్పుడు కూడా ఒక ఐసోలేషన్లో ఒక వీఆర్ సిట్టింగ్ టుగెదర్ అండ్ దెన్ వీఆర్ లిస్నింగ్, థ్యాంక్ యూ, ఓకే అదే నా ఉద్దేశంలో స్టోరీ వింటాం. అంతేగాని దీన్ని ఎక్కడో నాకు ఇంకోటి, నాకు స్టోరీ వినటం కానీ స్టోరీ రాయటం కానీ నా ఆఫీస్లో తప్ప ఇంకో చోట చేత కాదు. ఇప్పుడు గబుక్కున నేను ఇప్పుడు సినిమా చేస్తున్నాను, మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నారు, నేనే స్టోరీ రాస్తున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ఆయన యూఎస్లో ఉంటారు. సో ఆయన ఏమన్నారంటే మనం ఎక్కడైనా ఊటీలో కానీ ఎక్కడైనా రాద్దాం అంటే, నాకు ఊటీలో నాకు రాదండి. నా బ్యాంకాక్లో అయితే కంప్లీట్గా కొత్త కొత్త స్టోరీస్ వస్తాయి. పూరి జగన్నాథ్ సినిమా రాయాల్సిన స్టోరీ రాదు. సో అందుకనే లేదండి నేను నా ఆఫీస్లో కూర్చునే రాయగలను, నా ఆఫీస్లో కూర్చునే వినగలను అని చెప్తాను. అది నాకు బయటకు వెళ్తే చేత కాదు, అసలు నాకు రాదు కూడా. సార్ అంటే అప్పుడు ఐడియాస్ రావాలి అని అంటే ఇప్పుడు కొత్త కొత్త ప్లేస్లో తిరగటం ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ చాలా మంది కూడా అదే చెప్తూ ఉంటారు, ఒకే రూమ్లో కూర్చొని. ఏంటంటే ఇప్పుడు అది మనిషిని పట్టు ఉంటుంది. అది 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 నేను తప్పని అన్ను, కొంతమందికి అలా తిరుగుతూ ఉంటే ఐడియాస్ రావచ్చు. నాకు ఏదైనా హోటల్లో కూర్చొని సిట్టింగ్స్ చేయటం అనేది నేను అగెయిన్స్ట్. ఏమవుతుందంటే సిట్టింగ్ అని మొదలెడతాం, కొంతసేపు అయిన తర్వాత టీ తాగుదాం, లేదు కాఫీ, నాకు వాటర్ మెలన్ జ్యూస్, దాంట్లో షుగరు ఐస్ వద్దు. ఈ డిస్కషన్ మీద ఫోన్ తీసి మాట్లాడి వాళ్ళకి చెప్పి అది వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్, ఏం తిందాం, నువ్వు చెప్పోయి టూ మచ్ దీంట్లో ఒక 1/2 hour ఆ ఫుడ్ వచ్చే వరకు డిస్కషన్ ఉండదు. తిన్న తర్వాత మళ్ళీ అది నా ఉద్దేశం, నేను చేసిన నాకున్న 2-3 చిన్న ఎక్స్పీరియన్స్లు ఇలాంటివి జరిగాయి. నా ఆఫీస్లో అయితే నేను ఇచ్చినప్పుడే నువ్వు టీ తాగాలి, నేను తినేసి రమ్మంటాను. నేను వచ్చిన తర్వాత డిస్కషన్లు ఉండవు, మళ్ళీ ఏం తినాలి, సో డిస్కషనే చేస్తాం. సో అందుకని నాకు ఆ మిగతా ప్రక్రియ తెలియదు. అలా కూడా మరి సినిమాలు అలా చేసిన ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇలా చేసిన సినిమాలన్నీ ఆడాయని కూడా రూల్ లేదుగా. సో ఎవరి రూల్ వాడిది కాదు. లైక్ అంటే అన్న మీతో మాట్లాడుతుంటే ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, మోహన్ బాబు గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు మోహన్ బాబు గారు 1/2 hourకి ఒకసారి ఇలాగ స్టోరీ డిస్కషన్, అది తింటావా ఇది తింటావా. నేను ఉన్నాను ఆ రోజు. ఉన్నారా? అది జరిగినప్పుడు, ఇంటర్వ్యూ జరిగినప్పుడు కాదు, ఆ సీన్ జరిగినప్పుడు నేను ఉన్నాను పక్కన. స్మాల్గా అసలు ఏంటి లేదు అంటే రాముగారి ఉద్దేశం అది కాదు. తినటం గురించి మాట్లాడినప్పుడు రాముగారు ఏం చెప్పారంటే, రాముగారు ఇదొకటి జరిగింది, అదే టైంలో అన్నం వదిలేస్తే మోహన్ బాబు గారు అది అన్నం వదిలేయటం వల్ల వేస్ట్ కదా, అన్న పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అవునవును. రాముగారు ఏమన్నారంటే, లేదు మోహన్ బాబు గారు, దీనివల్ల నేను చాలామందికి ఉపాధి కల్పిస్తున్నా అన్నారు. అది ఉపాధి ఎలా కల్పిస్తున్నావు రాము అన్నారు. ఏమండి ఇప్పుడు కిలో బియ్యం తినేవాళ్ళ ఇంట్లో కిలో బియ్యమే కొనుక్కుంటే అప్పుడు షాప్స్లో ఎక్కువ కొనుక్కోరు, పండించేవాడు ఎక్కువ పండించాడు. ఇప్పుడు నేను కిలో తినాల్సిన చోట 1/2 కిలో వేస్ట్ చేస్తున్నాను, కాబట్టి మా ఇంట్లో 1.5 కిలో కొంటారు. ఆ 1.5 కిలో కొంట వల్ల షాప్లో ఉపాధి పెరుగుతుంది, ఫార్మర్స్కి పని దొరుకుతుంది అని చెప్పారు. అప్పుడు ఏమన్నా పక్కన. సో నాకు కొత్త కాదు కనుక నాకు నచ్చింది. మీకు అలవాటు అయిపోయింది. ఆయన షాక్ అయి ఉంటారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు చూడని ప్రపంచమే ఉంది. ఇప్పుడు ఆయన సినిమాలు చేయటం మొదలెట్టినప్పుడు రాము గారు చూడటం మొదలెట్టుంటారు. కాబట్టి ఆయన ఇది షాక్ ఎందుకు అవుతారు? ఇలా కొంచెం రాము గారు అంటే చాలా ఇష్టం. సో నవ్వేశారు. లాజిక్ బాగుందిలే రాము అన్నారు. లాజిక్లు చాలా ఉంటాయి రాంగోపాల్ వర్మ గారితో. ఆయన లాజిక్స్, ఆయన ఓన్లీ ప్యూర్లీ హీ వర్క్స్ ఓన్లీ ఆన్ లాజిక్స్. ఓకే. మీతో మాడుతున్నా కూడా నాకు ఆయనతో మాడుతున్నా లేదు, నాకు లాజిక్, నేను నమ్ముతాను లాజిక్. లాజిక్ లేకుండా నేనేది నాకు నచ్చదు.
ఓకే వితౌట్ లాజిక్ ఎవ్రీథింగ్ ఇస్ బుల్షిట్ అన్న ఉద్దేశం. ఓకే. బట్ అంటే ఈ డిస్కషన్ ఇవన్నీ పక్కన పెట్టేస్తాయి జేడి గారు. లైక్ మనిషికి కోపం అనేది సహజం. కరెక్ట్. బట్ అది ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది ఏంటి అనేది మన చేతిలో ఉండదు. అది ఓకే, అది చెప్పు, నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తాను. లైక్ అంటే సినిమాలో అంటే ఇప్పుడంటే జేడి గారు అందరితో చాలా నవ్వుతూ ఇది మాడతారు కానీ బట్ స్టార్టింగ్లో చాలా కోపంగా ఉండేవాళ్ళ నువ్వు విన్నాను. లైక్ చిన్న చిన్న సెటిల్మెంట్లు కూడా నిజమేనా? అది ఇది చిన్న చిన్న సెటిల్మెంట్లు కూడా నిజమేనా? కాదు, నేను ఇందాక ఎవరితోనే చెప్పాను, నా ఫ్రెండ్ ఎవరో చిన్న పని ఉంది పంచుకుట్టూరు వెళ్ళి వస్తా అన్నాడు. చిన్న పని ఉంది పంచుకుట్టూరు వెళ్ళి వస్తా అన్నాడు. నేను పెద్ద పని పెట్టుకుని కుక్కటిపల్లి వరకు వెళ్ళి రావచ్చు కదా అని. అలా సెటిల్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్నవి ఎందుకు చందు, అదేదో పెద్దవి చేయొచ్చుగా. సో అలాగే నాకు యాక్చువల్లీ ఇందాక హేమంత్తో చేసినప్పుడు అజయ్ హేమంత్ సార్ మీరు బాగా మారిపోయారండి, కొంచెం సాఫ్ట్ అయ్యారు అన్నావు. నువ్వేమో అప్పట్లో కన్నా ఇప్పుడు అగ్రెసివ్ అయ్యాను. కాదు, నేను ఎవ్రీ టైమ్ ఐ ఆల్వేస్ బీన్ అలాగే ఉన్నా. నాకు ఇప్పుడు ఇందాక చెప్పే కదా, కోపం అనేది అది పరిస్థితిని బట్టి నేను ఎంత తెచ్చుకోవాలి, ఎంత తెచ్చుకోకూడదు, ఎంత కోపం నటించాలి, నటించకూడదు డిసైడ్ అవుతా. సో నా కోపం, అసహ్యం, విసుగు రాదు, అవన్నీ నటిస్తా. కాదు అంటే నేను ఎక్కడో చదివానా ఎక్కడో విన్నానో తెలియదు కానీ ఇది ఎంతవరకు అంటే ఒక సీరియల్ ప్రొడ్యూసర్ని మీ ఫ్రెండ్కి ఆయన డబ్బులు ఇవ్వాలి అని అంటే మీరు వెళ్ళి లైక్ చిన్నగా బెదిరించడం, అలా 2 దెబ్బలు వేయటం, అప్పుడే ఉత్తేజ్ గారు పరిచయం అవటం, అది ఎంతవరకు కరెక్ట్? నిజమేనా? ఉత్తేజ్ గారు కూడా మీరు అక్కడ ఆయన కొడతారేమోనని చెప్పేసి ఆయన కూడా ఎంకరేజ్ చేశారు. కరెక్టే. మేము 6 వెళ్తే రూమ్లో కొట్టనా అని ఒకటి ఎక్కువ గట్టిగా అంటున్నాడు. ఏమ్మా మనకి చూస్తే వెనకాల గ్యాంగ్లో నాకు తెలిసిన ఇప్పుడు నువ్వు చెప్పింది పార్ట్లీ నిజం, అదే త్యాగరాయ కాన్సెప్ట్లో జరిగింది. సో మేము 14 మంది ఎలా ఎక్కామో తెలియదు, ఒక కార్లో వెళ్ళాం. ఎలా ఎక్కామో కూడా తెలియదు, పైన కింద ఎక్కి వెళ్ళిపోయాం. సో దాంట్లో సగం మంది మనకు తెలియరు. ఎప్పుడు కూడా గొడవకి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ నువ్వు వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిన వాళ్ళలో ఏంటంటే నాకు ఒకళ్ళో ఇద్దరు తెలుసు, మిగతా 4 తెలీదు. కానీ ఒకడు మాత్రం ఎక్కువ వినిపిస్తుంది వాయిస్ వెనకాల నుంచి, కొడు అని. నేను చూస్తున్నా వెళ్ళి ఎవడో మాట్లాడుతున్నాడు, ఓకే అని తిరిగితే మళ్ళీ వాడు సింక్లో లేకుండా చెప్తున్నాడు. సరే తర్వాత అంతా అయిపోయింది, మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినప్పుడు వీడి ఫేస్ రిజిస్టర్ అయింది, వీడు లేడు, వీడు ఎక్కడా లేడు. జరిగింది ఏంటంటే అదేదో జరిగినప్పుడు ఆ ప్రొడ్యూసర్ తమ్ముడిని తీసుకుని కొంచెం లోపలికి గ్రీన్ రూమ్లో మేకప్ రూమ్లోకి వెళ్ళినప్పుడు వీడు ఆ మేకప్ రూమ్లో చెప్పడానికి వచ్చాడు ఉత్తేజ్ గారు. సో వీడిని ఎక్కడ కొడతామో అని వీడు కోరస్తా అందుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళిపోయాడు. అది నేను ఫస్ట్ టైం వాడిని చూసింది. ఓకే, ఆ తర్వాత పరిచయం అలా లేదు. దాని తర్వాత ఇన్ఫాక్ట్ నాకు రాము గారిని పరిచయం చేసింది ఉత్తేజ్. ఓకే, అవును తెలుసు, ఆ స్టోరీ కూడా ఉంది. సో అందుకని అలా ఏదో అంటే అది సెటిల్మెంట్లు గొడవలు కాదు, అప్పుడు ఎంత కిడ్. సో అక్కడికుండా ఏవో సరదా ఏవో చిన్న గొడవలు ఉంటాయి కదా. ఎంతన్నా వయసు, ఎంతన్నా ఏజ్ ఎంత? అది వద్దులే, అది చెప్తే నీకు ఇప్పుడు ఏమవుతుంది చెప్పనా, ఉడుకు రక్తం. అంత చిన్న వయసులోనే ముదురు పనులు చేసేవా అంటావు. సో అందుకని అది చెప్పకూడదు. సో అందుకని అది అలా జరిగిపోయింది అన్నమాట. 20-25 ఉంటాయి. అవును, కరెక్ట్, భలే చెప్పావు. అంటే ఇప్పుడు నా వయసు 75. ఓ కాదైతే కాదు, ఓకే కట్. ఆ లెక్కల్లో అయితే అంతే అవుద్ది. లేదు నీకు కావాలంటే 90 వేసుకో. ఓకే సార్, 18 వేసుకున్నాం అన్న. 18 చిచ్చి అసైన్ నాకు అలా అది అబద్ధం. 19 అదే అంతకన్నా అబద్ధం. వీటికి పడిపోయాను నేను. సో అది అలా జరిగింది. అది పార్ట్లీ ట్రూ, అంతేగాని గొడవలు గందరగోళాలు అట్టటివి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మందికి మీరు అనుకోకుండా యాక్టర్ అయ్యారా, లేకపోతే అనుకునే? చాలా మందికి ఏంటంటే మీరు అనుకోకుండా యాక్టర్ అయ్యారని, ఏదో సరదాగా ఉత్తేజ్ గారిని చూస్తాకి లొకేషన్ కి వస్తే ఆర్జీవి గారు మిమ్మల్ని చూశారు, అదంతా ఫేక్. ఓకే, డన్. నేను యాక్టర్ అవుదాం నా చిన్నప్పటి నుంచి. అట్ ద ఏజ్ ఆఫ్ 11 నేను ఐ ప్లేడ్ అ క్యారెక్టర్ ఆఫ్ 60. నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 11 ఐ డైరెక్టెడ్ ఎ ప్లే ఇన్ మై స్కూల్. నాకు ఎప్పుడు కూడా యాక్టరు డైరెక్టర్ అవుదామని నా కోరిక, యాక్టర్ ప్రైమరీలీ, అంతే తప్ప నాకు ఉత్తేజు అదేంటంటే త్యాగరాయ గాన సభలో ఒక యాక్టింగ్ శిబిరం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళా, అక్కడికి ఉత్తేజ్ వచ్చేవాడు.
సో అక్కడ మా ఇద్దరికి పరిచయం జరిగిన తర్వాత ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమా చేస్తున్నాడు. ఎవరో కొత్త డైరెక్టర్ చేస్తూ ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్కి ఆ కొత్త డైరెక్టర్తో మెడ్రాస్ వెళ్ళారు. వెళ్తే వీడు నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు వచ్చి గేట్ దగ్గర ఆగాలరా, ఆగి ఉత్తేజ్ ఎక్కడా అని అడగాలి. అంటే వాళ్ళు లోపల పంపిస్తారు. అలా నువ్వు వచ్చేయకు, నువ్వు లోపల సర్కిల్ దగ్గర మళ్ళీ ఒకడు ఉంటాడు, నువ్వు వాడిని అడగాలి. తర్వాత ఆపి నువ్వు అంటే ఆ రోజుల్లో ఫియట్ కార్ ఉన్నటువంటి చాలా పెద్ద విషయం. అవునవునవును, మీకు ఉండేది. నాకు ఫియట్ కార్ ఉండేది. సో నువ్వు ఆ కార్లో దిగి అక్కడి నుంచి వచ్చి టెలిఫోన్ ఆపరేటర్ని ఎలా అడుగుతారా, అతను పైన ఉంటాడు కదా, అడుగుతావా? సరే అడుగుతా. ఆ టెలిఫోన్ ఆపరేటర్ని అడిగి అక్కడి నుంచి పైకి వచ్చి అక్కడ కాటేజ్లోకి నువ్వు లోపల రావాలి. ఇవన్నీ చేశా, అన్నీ యాస్టిస్గా చేశాను. చేసి పైకి వెళ్ళి కాటేజ్ దగ్గరికి వెళ్తే ఎవరో 10 మంది నుంచి ఉన్నారు లైన్లో. నాకు అనవసరం, నాకు ఫ్రెండ్ ఉత్తేజ్ లోపల అంటే గబగబా వెళ్తుంటే ఒక అతను ఆపాడు నన్ను. ఎవరైనా తెలిసిన ఆపి ఎక్కడికమ్మా అన్నాడు. ఫ్రెండ్ని కలవడానికి అంటే అదే ఫ్రెండ్ని కలవడానికి వచ్చాం మేము నుంచి అన్నాడు. కాదండి నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చా అన్న. అంత లోపల ఉత్తేజ్ పర్యటన వచ్చాడు. సారీరా అన్నాడు. ఆపిన అతని పేరు కాదంబరి కిరణ్ గారు. సో నన్ను వెనకాల కాటేజ్లో కూర్చోపెట్టాడు. అంతేగాని నేను ఏదో షూట్కి లొకేషన్కి వెళ్ళటం కాదు, ఆల్రెడీ అప్పటికి యాక్టర్ అవుదామనే కోరికతోనే. సో అక్కడ ఆ కొత్త డైరెక్టర్ ఎవరైతే ఉత్తేజ్ పనిచేస్తున్నాడో అప్పుడు తను మెడ్రాస్ వెళ్ళలేదు. ఆ రోజు ఆడిషన్స్ తీసుకుంటుంటే నేను ఆడిషన్కి వచ్చాను అనుకున్నాడు ఆయన. ఉత్తేజ్ నన్ను అక్కడ కూర్చోబెట్టేసి వాడు వెనకాల నుంచి వెళ్ళిపోయాడు. అంతలోపల డోర్ తీసుకుని ఎవరో వచ్చారు, నాకు తెలియదు ఎవరో. వడ్ యూ వాంట్ అంటే నేను ఐ కమ్ టు మీట్ మై ఫ్రెండ్. నేను చెప్పకముందే వడ్ యూ వాంట్ ఆడిషన్స్ అన్నాడు. కాదన్న, ఉత్తేజం కలవడానికి వచ్చా అంటే ఉత్తేజం పిలిచి నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఇఫ్ ఐ రిమెంబర్ సీన్ నెంబర్ 16 ఏదో తెప్పించారు. యూ వాంట్ టు యాక్ట్ అన్నారు. యా. సో అప్పుడు నాకు ఇచ్చి యాక్ట్ చేయమన్నారు. అలా అయితే కుదరదు, ప్రాక్టీస్ చేసి కొంచెం చూసుకుని వస్తా. సో అలా దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే. సో అంటే చాలామంది అంటే ఇప్పటికీ లేకపోతే ఆర్టికల్స్ కానీ లేకపోతే కొన్ని వీడియోస్లో కానీ జేడి అన్న మీరు ఏదో అనుకోకుండా ఉత్తేజ్ గారి కోసం వెళ్ళారు, అనుకోకుండా అయ్యారు అని ఉంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకైతే. సో అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే సోషల్ మీడియా వచ్చేసి అందరి టాలెంట్ తెలిసిపోతుంది. కరెక్ట్. ఎక్కడో మారుమూలలో ఉన్నవాడు కూడా ఫోన్ పెట్టేసి ఆ టాలెంట్ ఏంటో చెప్పుకుంటున్నాడు. బట్ ఆ టైంలో ఒక డైరెక్టర్ని మీలా కరెక్ట్ కలవాలంటే చాలా కష్టం. సో అలాంటి స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేశారు? ఏమన్నా చిన్న అబద్ధాలు చెప్పి డైరెక్టర్ని కలవటం? ఎందుకంటే ఆర్జీవి గారు అలా కాదు, అలా అది ఉండేది కాదు. యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా ఒక రకంగా ఇది బెస్ట్ ఎరా. ఎందుకంటే ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండేదంటే డైరెక్టర్గా కలవటం జరిగే పని కాదు. అవును. సపోజ్ అనుకోకుండా నాకు ఒక డైరెక్టర్తో జరిగిన అనుభవం చెప్తాను. సో ఆ డైరెక్టరు నేను వెళ్ళినప్పుడు ఒక 26th కలుద్దాం అన్నారు. ఎగ్జాంపుల్ నాకు డేట్ గుర్తులేదు ఇప్పుడు, అప్పుడు ఏదో చెప్పిన డేట్. సో అప్పుడు ఏదో 5th నుంచి 26th వరకు నేను ఇంకా ప్రిపరేషన్. నన్ను చూసి 26th రమ్మన్నాడంటే తను నన్ను రమ్మన్నారు అని నేను ఇంకా చాలా ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అయ్యి పొద్దున్నే 6:30కి, ఎందుకంటే 7 o'clock షూటింగ్కి వెళ్ళిపోతారు కదా డైరెక్టర్స్. పొద్దున్నే 6 o'clockకి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచి వెయిట్ చేస్తున్నా. 6:15, 6:30 కార్ రాలేదు, డోరు తెరవలేదు, ఇంకా బాగుండదని 7:30కి తలుపు కొట్టా. వాళ్ళతో ఎవరో డోర్ తీస్తే అడిగా. అంటే చాలా విచిత్రంగా చూసి లేదుగా తను సింగపూర్లో ఉన్నారుగా అన్నారు. అంటే ఆ డైరెక్టర్ గుర్తు కూడా లేదు. ఇది జరిగింది బంజారా హిల్స్లోనో శ్రీనగర్ కాలనీలోనో కాదు, ఆయన నన్ను మెడ్రాస్ రమ్మన్నారు. సో అలాంటి ఇప్పుడైతే మెసేజ్ పెడతాను, సార్ సో యూ వాంట్ మీ టు కమ్ ఆన్ 26 సార్ అని. సో అంటే నేనేమంటున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మేము ఆ రోజుల్లో అలా కష్టపడ్డాం అనేది స్టూపిడిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇవాళ జనరేషన్కి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు. వాళ్ళకి కావాల్సింది అచీవ్ చేసుకోవడానికి అద్భుతమైన టెక్నాలజీ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ టుడేస్ జనరేషన్. సో అంటే అప్పట్లో ఏమన్నా మేము కావాలని లేదా మీ టైం వేస్ట్ చేయాలని అలా ఇప్పుడు ఆ ఉద్దేశం అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు. ఆ రోజున నేను వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఆయనకు ఉండే ఒత్తిడి ఏంటో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాగానే నీకేం చెప్పాను, ఇవాళ చాలా ఇంటర్వ్యూస్ చేసి అలసిపోయాను నేను. సో ఈ టైంలో జనరల్గా ఏం చేస్తాం, తోసేస్తాం.
ఎవరిని వస్తే మనం వస్తే ఒక పని చేద్దాం 14th కలుద్దాం అంటాం. Oh. ఆ 14th అనేది లేదా 21st అంటాం. వీ డోంట్ రియలీ మీన్ వాడిని ఆట పట్టిద్దామనో వాడికి ఏదో వాడిని తిప్పుదామనో కాదు, ఇప్పటికి అలసిపోయాను నేను తోసేద్దాం. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏంటంటే చక్కగా వాడు 21st వాడు నాకు మెసేజ్ పెట్టచ్చు, సార్ అవి మీటింగ్ ఎట్ 10 అని. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు పాపం ఆ ఒత్తిళ్ళు ఏదో చెప్తారు, కానీ వన్ థింగ్ ఐ డోంట్ బిలీవ్, బేసికల్గా ఏంటంటే ఎవరిని పైగా తెలియని వాడిని, ఇప్పుడు ఆ చందు అప్పుడు నాతో ఇలా చేసాడు పగ తీర్చుకుందాం అనుకోవటం ఒక పద్ధతి, అది నాకు ఎవరో తెలియనప్పుడు వాళ్ళు నన్ను ఎందుకు ఏడిపిద్దాం అనుకుంటారు, అప్పటికప్పుడు తప్పించుకోవడానికి అలా చెప్పారు అంతే. ఓకే, అంటే ఇంకోటి లైక్ మీడియా గురించి మాట్లాడితే ఇప్పుడు మీడియాకి అప్పుడు మీడియాకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏముంది అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తే నైట్కి నైట్ ఫేమస్ అయిపోతున్నారు, అయిపోయిన తర్వాత ఫటాఫట ఒక 10-15 సినిమాలు సైన్ చేసేస్తున్నారు. కరెక్ట్. బట్ ఇప్పుడు మీ టైంలో మామూలుగా ఒక సినిమా వచ్చింది అని తెలియాలంటేనే ఊర్లో ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా తెలుస్తుంది. అందులో ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యింది కాదు. నీకు చెప్తా చందు, ఆ రోజుల్లోనే అప్పుడే బెటరు. అలా ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఓషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓటీటీస్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, రకరకాల ఓటీటీస్ ఉంటాయి. నేను చాలా రోజులైంది ఒక ఓటీటీ ఓపెన్ చేసి, మొన్న ఎప్పుడు ఓపెన్ చేస్తే అసలు ఉన్నాయి సినిమాలు దాంట్లో, ఏదైనా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అంటే ఈ 3-4 రెగ్యులర్గా మనం చూసే ఓటీటీస్ కాకుండా అది పెద్ద ఓటీటీయే, కొద్ది కాలం అయింది అంతే. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వెబ్ సిరీసెస్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి, ఇంకోటి ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఎలా పాపం ఎవరైనా ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ చేశారనుకుంటాం, ఆ వెబ్ సిరీస్ వచ్చే లోపల 10 వెబ్ సిరీస్లు ఉంటాయి దాంట్లో, ఒక 20 యూట్యూబ్ ఏవో దాంట్లో వచ్చేస్తూ ఉంటాయి, సినిమాలు వస్తూ ఉంటాయి. అప్పుడైతే సినిమా ఒకటే. సో ఆ సినిమా రిలీజ్ అయితే దాంట్లో పలానా చందు చేశాడు, పలానా వెంకట్ చేశాడు అని ఈజీగా తెలిసేది. అప్పటికన్నా ఇప్పటి జనరేషన్ వాళ్ళ కష్టం అంతే. అయ్యా దీస్ గైజ్ ఆర్ గ్రేట్. ఓకే, ఇప్పుడు ఆపర్చునిటీ అప్పుడు రావటం ఇప్పుడు రావటం రెండూ ఒకటే. అంటే నీకు డైరెక్టర్గా నచ్చితేనే నేను పెట్టుకుంటాడు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. కానీ అప్పుడు చక్క సినిమా ఉండేది, ఆ సినిమా చూడడానికి మొత్తం అది తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు అలా కాదుగా. ఓకే, అంటే ప్రతి యాక్టర్కి ఒక మూమెంట్ ఉంటుంది. కరెక్ట్. లైక్ ఆ మూమెంట్ మనం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఓకే మనం కొట్టాం అని మనం ఫీల్ అవుతాం, రిలీజ్ అవుతాం. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈడియట్ రిలీజ్ అయిన టైంలో, సో బేసిక్గా సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మన గోకుల్ దగ్గర ఎక్కడో జనాలందరూ మ్యాట్నీకి ఫుల్ అయిపోయారు, రతిజ గారి చిన్న కట్అవుట్ అయిన కట్టితే ఆయన క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు. ఓకే, అలా కారు యూటర్న్ తీసుకునేటప్పుడు మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది రోడ్డు అంటే ఆయన చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. సో అప్పుడు ఆయన అనుకున్నారు ఓకే జనాలు వచ్చారు మనల్ని కూడా చూస్తారు. కరెక్ట్, అది ప్రతి యాక్టర్ లైఫ్ లో. అలాగా జేడీ గారికి ఓకే మనం అయ్యాం రా మనీ అంటే మూమెంట్ చెప్పండి. మనీ సినిమా రిలీజ్కి నేను, రాము గారు, శివనాగేశ్వరరావు గారు, బ్రహ్మానందం గారు వెళ్ళాం. అప్పుడే నేను కొత్త కారు కొనుక్కున్నా, మారుతి కారు. కార్లు అంటే పిచ్చి అన్నాను ఫస్ట్ నుంచి. బైకర్ బేసికలీ, కార్లు బైకర్ని నేను. ఓకే, సో ఆ రోజుల్లో విపరీతమైన రకరకాల కొత్త బైక్స్ అని కొనుక్కునేవాడిని. ఓకే, దాని గురించి మాట్లాడదాం ముందు టాపిక్. సో వెళ్ళాం, సెకండ్ షోకి వెళ్ళాం. సెకండ్ షోకి వెళ్ళి అంటే ఇది నాకు శివాకి జరిగింది. శివ నేను థియేటర్లో మామూలుగా సెకండ్ షోకి వెళ్ళాను ఫస్ట్ డే. వస్తూ ఉంటే దేవి థియేటర్ నుంచి ఇందిరా పార్క్ వరకు బైక్స్ మీద ఫాలో చేశారు నన్ను. అబ్బా, ఆ రోజున ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా సినిమా జీవితం అంతా నాకు ఆర్టీసీ క్రాస్ రోడ్సే. బికాజ్ నేను చిక్కడపల్లిలోనే ఉండేవాళ్ళం. దాని తర్వాత మనీకి ఇరక్కొట్టారు కానీ కారు ఇరక్కొట్టేశారు ఓడియన్ థియేటర్లో, కొత్త కారు. అండ్ దట్ ఈస్ ద మూమెంట్ యూ ఫెల్ట్. అప్పుడు ఎస్ ఐ హ్యావ్ అరైవ్డ్, ఇప్పుడు ఎస్ ఐఎమ్ హియర్ అనే నమ్మకం కలిగింది. ఆ 2 మూమెంట్స్ నాకు ఇప్పటికీ ఆ మూమెంట్ అప్పుడు రాంగోపాల్ వర్మ గారు ఏమన్నా ఇంకా లేదు జాగ్రత్తగా ఉండాలి
ఇంకా కొట్టాలి ఇలాంటివి ఏమైనా చెప్పారా? ఎంజాయ్ అసలు కొట్టాలి motivate ఎంజాయ్ చేయాలి, అసలు motivate చేయరా ఆయన? కాదు నో సి మోటివేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు హ్యాండిక్యాప్. ఎందుకు ఎవరైనా మోటివేట్ చేయాలి మనని? నాకు అసలు ఎవడైనా నాకు ఆ మోటివేషన్ నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని ఏంటి ప్రతిదానికి చెప్పండి. అప్పుడు కమాన్ పెళ్ళికి చెప్పండి, శోభనానికి చెప్పండి, చెప్పండి అన్నిటికీ మోటివేషను కాదు. మరి మోటివేషన్ అంటే ఏంటి? నువ్వు ఆడగలవు, నువ్వు చేయగలవు. లేకపోతే జిమ్ చేస్తుంటే 7 కమాన్ 8 9 ఇంకొక 2 అంటారు. ఏంటి? వాట్ ఈస్ దట్ స్టూపిడిటీ? నీకై నీ గురించి నీకు తెలియాలి. యూ షుడ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఆ మోటివేషన్ అనేవాళ్ళు అంటే వాళ్ళు పాపం పారాసైట్స్ అనమాట. ఇంకోళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు. మీరు ఎప్పుడు సలహాలు చెప్పరు ఎవరికి? సలహాలు చెప్పను, తీసుకోను. ఎవరైనా అడిగితే సలహాలా? చాలా మంచి సలహా ఇస్తాను, సలహాలు ఇవ్వను. సో అందుకని నేను ప్రపంచంలో ఎవరు మాట వినరు. విన్నట్టు యాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందు కొంచెం జుట్టు కట్ చేయించుకో అన్నా అనుకున్నాను. అలాగే అన్నా తప్పకుండా అంటావు. వెళ్ళిన తర్వాత రేపు మామూలుగా ఇంకో పాడ్కాస్ట్లో రెడీ అయిపోతావు. ఎగ్జాంపుల్ అది మన ప్రపంచంలో అంటే జుట్టు కట్ చేయించుకోమని కాదు, బాగుంది. ఎవరి మాట వినం. వాళ్ళ పరిస్థితుల్ని బట్టి విన్నట్టు నటిస్తాం. చెప్పేవాడు మనకన్నా పెద్దవాడైతే తప్పకుండా అంటాం. మన సాటి సమానులు అనుకో ఓకేరా అంటాం. మన చిన్నవాడు చెప్పడు మనకన్నా వయసులో కానీ స్థాయిలో కానీ. ఆడే చెప్పడానికి ధైర్యం కూడా చేయడు. సపోజ్ గబుకొని చెప్పిన ఏంటి జుట్టు ఏంటా ఇంకా కట్టింగ్ అంటాం. సో అంతే తప్ప ఏది మనం చేయాలనుకుంటే అదే చేస్తాం. కొంతమంది ఏంటంటే అది చెప్తారు, కొంతమంది చెప్పరు. నాలాగా బేవర్స్ గాళ్ళు చెప్పేవాళ్ళు బెటరు, చెప్పని వాళ్ళు మోర్ డేంజరస్. ఓకే. లైక్ అంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడుతున్నప్పుడు సో ఎవరికైనా కొంచెం మరీ ఎక్కువగా అంటే కొంతమంది యాక్టర్స్తో కంపేర్ చేసుకుంటే మీరు చాలా డిఫరెంట్గా అక్కడ హిందీలో సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణారెడ్డి గారితో వెళ్తాం. అక్కడ కూడా జనాలు కొంచెం షాక్ అయ్యారు. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎలాగంటే ఒక పాన్ ఇండియా సినిమా పడిన తర్వాత అంటే ఇప్పుడు రాజమౌళి గారు మగధీర తీసిన తర్వాత మళ్ళీ మర్యాద రామన్న ఎలా వచ్చారు. కరెక్ట్. సో మీరు ఆ టైంలోనే ఒక ఇదికెళ్ళి మళ్ళీ ఆ స్టెప్ ఎందుకు అలాగా? లేదు, దానికేం ప్లానింగ్ ఏం లేదు. సత్య అయ్యే టైంకి ప్రేమకు వెళ్ళారా కథ చెప్పారు కృష్ణారెడ్డి గారు. నాకు బాగా నచ్చింది. దానికి సత్య ఫ్లాప్ అయినా చేసి ఉండేవాడిని. ఇప్పుడు సత్య ఫ్లాప్ అయినా కృష్ణారెడ్డి గారు చేసి ఉండేవారు. అది కృష్ణారెడ్డి గారి క్యారెక్టర్. సత్య ఫ్లాప్ అయినా నాకు చచ్చినట్టు నేను చేసి ఉండేవాడిని. కానీ సత్య హిట్ అయినా కూడా చేశాను, అది వేరే విషయం. బికాస్ కృష్ణారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి కనుక, మంచి డైరెక్టర్ కనుక. సో దాంట్లో ప్లానింగ్ ఏం లేదు చందు. నాకు నచ్చింది, అది రైట్ ఆ రాంగ్గా నాకు తెలియదు. నాకు నచ్చిందంటే నేను రైట్ అనుకుని చేస్తాను, రాంగ్ అయితే తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు చేయకూడదని డిసైడ్ అవుతాను. బట్ అంటే మీరు సలహాలు ఇవ్వరు అని అన్నారు, బట్ ఐడియాలు ఇస్తారు కదా బాగా. లైక్ ప్రేమకు వేళ దాంట్లో చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. నిజం, చాలా మంచి. ఏది అని అంటే టూత్ పేస్ట్ ఒకటి శ్రీహరి గారు వచ్చి మిమ్మల్ని కాఫీ పౌడర్ గురించి స్టీల్ డబ్బాలో కరెక్ట్, అవి చాలా బాగుంటాయి. అంటే లైక్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్కి తగ్గట్టు ఉంటాయి అవి. కరెక్ట్. అది ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు బేసికల్గా తను తన 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 లైఫ్ ప్యాటర్న్ అలాగే ఉంటుంది. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ పేరు మనోహర్, ప్రేమకు వెళ్ళారు. సో ఆయన అలాంటి విచిత్రమైన చాలా ఇస్తూ ఉంటారు కృష్ణారెడ్డి గారు కూడా రియల్ లైఫ్లో. సో ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ కృష్ణారెడ్డి గారు క్యారెక్టరైజేషన్. అది అలాంటి ఎప్పుడైనా క్రేజీ ఎప్పుడైనా షూటింగ్స్లో కానీ లేదా ఇంట్లో కానీ అలాంటివి ఇస్తూ ఉంటారా? సలహాలు అని కాదు, సలహాలు అలాగే ఎవరు మీరు? సో ఇలా చేస్తే ఇది బెటర్, అదే సలహా అంటారు. దాన్ని సలహా అంటారు, ఇంగ్లీష్లో ఐడియా అంటారు. ఓకే అన్నట్టు చెప్పండి, పర్లేదు. అదే కాదు సలహా ఐడియా రెండు ఒకటే అంటే వేరు. ఇంగ్లీష్లో ఐడియా ఇస్ నాట్ తెలుగులో సలహా. బట్ రెండు అక్క చెల్లెళ్ళు అటువే. ఇప్పుడు ఇందాక చెప్పిందే చందు, ఎవ్వరూ వినరు కాబట్టి నేను ఎవ్వరికి ఏ సలహా ఇవ్వను, ఏ సలహా తీసుకోను. వేస్ట్, అది టైం వేస్ట్. ఇంట్లో కూడా అంటే మా మదర్ చెప్పింది వింటాను, నమ్ముతాను నేను. మా మదర్ తప్ప ఎవరేం చెప్పినా నమ్మను. అమ్మ నేను విన్ను. కరెక్ట్. ఇంకెవరు చెప్పినా నమ్మను, విన్ను. అదే రాముగారైనా సరే విన్నట్టు నటిస్తా, కానీ వినను, చేయను. కాదు అంటే మామూలుగా ఒక స్టోరీ నచ్చి ఆ స్టోరీని ప్రొడ్యూస్ చేసేదాకా వెళ్ళిపోయి ఇల్లు కూడా అమ్మేద్దాం అన్న మూడ్లో దాకా వెళ్ళాము అని అంటే గులాబీ
అమ్మటం కాదు, తాకట్టు పెట్టా. ఐ మీన్ తాకట్టు పెట్టా. పెట్టారా? పెట్టా. వర్మగారు పెట్టడం లేదు కదా? పెట్టిన తాకట్టు పెట్టిన తర్వాత తిట్టి, ఓకే. సో అప్పటికి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టలేదు కదా, తీసుకున్న డబ్బులు ప్రుడెన్షియల్ బ్యాంక్లో వెళ్ళి కట్టేసి ఓకే కాగితాలు తీసేసుకున్నా. ఓకే. సో అంత నమ్మకం వచ్చింది అంటే కథ మీద? వంశీ మీద. కథ మీద కాదు, వంశీ ఆ కథ కాకుండా ఏ కథ చెప్పినా అప్పుడు అంతే నచ్చి ఉండేది. అంటే సంబంధం లేకుండా మళ్ళీ నేను ఇప్పుడు మధ్యలో ఇప్పుడు వేరే టాపిక్ దాన్నే అంటే నువ్వు మాట్లాడిన దానికి నాకు గుర్తొచ్చిన దానికి నేను ఇప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు May 1 రిలీజ్ అవుతున్న గాయపడ్డ సింహానికి కూడా నేను ఇల్లమ్మలేదు, తాకట్టు పెట్టలేదు. కానీ అవకాశం ఉండి అవసరమైతే ఈ సినిమాలో నేను పార్ట్నర్ అయి ఉంటే ఎంత బాగుండేది, ఈ సినిమాలో నేను ఏదో రకంగా ఉండుంటే బాగుండు. అఫ్కోర్స్ ఇప్పుడు పవన్ నాకు బ్రదర్ లాంటివాడు, పవన్ సాధినేని. ఈ సినిమాకి నేను గులాబీ తర్వాత ప్రొడ్యూస్ చేస్తే బాగుండని ఎలా ఫీల్ అయ్యానో, ఈ సినిమాకి నేను ఏదో రకంగా పార్ట్నర్ అయి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే గులాబీ టైంలో నాకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉండేదో, ఖచ్చితంగా ఆడుతుందా ఎలా ఆడుతుంది పక్కకు పెడితే ఇది పెద్ద సౌండ్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీలో అని నమ్మే. గులాబీ అలాగే గాయపడ్డ సింహం విల్ డెఫినెట్లీ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఎ సౌండ్. అంటే అది ఎలా మరి ఆ కుర్రాడు అబ్బాయి కశ్యప్ దాన్ని ఎట్టా దాన్ని మౌల్డ్ చేశాడో తనకే తెలియాలి. బికాజ్ బేసికలీ మంచి రైటర్ అతను. లైక్ అంటే ప్రమోషన్స్ నుంచి కూడా స్టార్ట్ చేశారు. ఆ ఎయిర్పోర్ట్ వీడియో ఏమైతే ఉందో అంటే ఎప్పుడు అక్కడి నుంచి కూడా సినిమా ప్రమోషన్. చందు సినిమాని పట్టి పిండి కొద్దీ రొట్టె. అవును అవును, సినిమాని పట్టి ప్రమోషన్ ఉంటుంది. నేను చెప్పేది అది కాదు, అది తను ఆ ఒక సీరియస్గా కనిపించే హిలేరియస్ కామెడీలో ఒక 3 డిఫరెంట్ జానర్స్ని తీసుకురావడం అనేది జోక్ కాదు. సో 3 జానర్స్ని తీసుకొచ్చాడు ఆ సినిమాలో. సో యాక్చువల్లీ కథ తరుణ్ భాస్కర్ తను కూడా యాక్ట్ చేశాడు, ఎవరు కశ్యప్ కూడా యాక్ట్ చేశాడు. ఈజ్ అ గుడ్ యాక్టర్, మంచి డాన్సరు, మంచి యాక్టర్ అబ్బాయి. వాళ్ళ మధ్య జరిగే కథలో నన్ను అనవసరంగా లాగుతారు. నన్ను లాగిన కథలో ఇంకో సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలో తను దూరుతాడు. సో ఇది 3 వేరే వేరే జానర్స్, కానీ ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వదు. మూడింటిని భలే మిళితం చేశాడు. సో నాకు మళ్ళీ గులాబీ తర్వాత అంటే చాలా మంచి సినిమాలు చేశాను, నేను మంచి సినిమాలు చేస్తున్నాను, బట్ దీంట్లో నేను పార్ట్నర్ అయి ఉండి బాగుండు అనేది దీనికి అనిపించాను. బట్ అంటే గులాబీ గురించి మాట్లాడుకుంటే జేడి గారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అదిరిపోతుందా? కరెక్ట్, కొత్తగా ఉంటుంది. అంటే చాలా రేర్. ఇప్పటికీ కొంతమంది పేర్స్ మాత్రమే టక్ 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 అని గుర్తొస్తూ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద జేడి గారు, మహేశ్వరి గారు. ఏంటి మహేశ్వరి గారితో అప్పట్లో మీకు ఆవిడకి ఏదో లవ్ ఉందని రకరకాల రూమర్స్ కూడా, లవ్ ఏదో అనకూడదు, నిన్ను నేను అడుగుతాను 1వ తారీఖు ఏదోనా పెళ్ళే మనకు తెలియదు కదా, క్లారిటీ ఇవ్వాలమ్మా చందు. అందుకే అండ్ ఇంకోటి విన్నది ఏంటంటే, అండ్ మీకును మహేశ్వర్ గారి వల్లేనా మీకును కృష్ణవంశీ గారికి చిన్న గొడవ కూడా, నువ్వు అడిగిన తర్వాత చెప్తాను, చిన్న గొడవ కూడా అయ్యిందని. నాకు నీతో ఇదే ప్రాబ్లం. చిన్న 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 సెటిల్మెంట్లు, చిన్న పనులు, చిన్న గొడవ, చిన్న ప్రేమ, చిన్నిల్లు. అంటే డైరెక్ట్గా మరి పెద్దదంటే కొట్టేస్తారేమోనని. లైక్ చిన్నదాన్ని కూడా కొట్టచ్చు చిన్నగా. ఏంటన్నా కొట్టడమే అనుకుంటే ఇప్పుడు నీ ప్రశ్న మొత్తం అయిన తర్వాత ఆన్సర్ చెప్తాను. నీ ప్రశ్న అయిందా? సో అయిపోయిందా? అయిపోయింది కాబట్టి మళ్ళీ అడుగుతా. మీకు అర్థం అడుగు. నాకు అర్థమైంది. గులాబీ టైంలో సో మహేశ్వరి గారి వల్ల మీకు కృష్ణవంశీ గారికి ఇష్యూ అయిందా? గొడవలు అయినాయి? అది సీరియస్సా సరదాగా? అంతేనా? అదే క్వశ్చన్. మహేశ్వరి అక్క నిజం, జోక్ కాదు. అది తెలిసే తర్వాత ఆవిడ మిమ్మల్ని ఒకరిని తమ్ముడని ఇంకొకరిని బ్రదర్ అని పిలిచారు. కాదు. విషయం ఏంటంటే నేను వంశీ మేము మమ్మల్ని మా గురించి మేము ఎక్కువ ఊహించుకుని అక్క వెంట పడ్డాం. అక్క వెంట పడ్డారు. అప్పుడు మాకు అర్థమైంది మేము తొక్కలా కొడుకున్నాం, అక్క మమ్మల్ని కేర్ చేయలేదని. జరిగింది అంతే తప్ప మహేశ్వరికి అట్లా తనకు తెలియదు. నాకు తెలిసి తనకు తెలియని కూడా తెలియదు. సరదాగా నేను వంశీ ఏమేదో కవిత్వాలు కావ్యాలు రాసుకున్నాం, కానీ అక్కడ అసలు సంబంధం లేదు. తనకు తెలియని కూడా తెలియదు. ఇది రాస్తారా కవిత్వాలు? అవసరమైతే రాస్తాను, అనవసరం అయితే వింటాను. ఇప్పుడు నేను వెంటలేదు మాట్లాడుతుంటే అలా.
ఓకే. సో ఫైనల్గా ఏంటి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారా మీరు కృష్ణవంశీ గారు? అచ్చా, అదే అడగాలి, ఎవరో అడగాలా? అదే కృష్ణవంశీ గారు మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు? అబ్బాయి లేదు, ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లేదు, అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్. ఓకే. ఓహో, నీకు అర్థం కాలేదు, మిస్ని అండర్స్టాండ్ చేసుకున్నాం. అర్థమైంది సార్, నాకు అర్థమైంది. అండర్స్టాండింగ్ చేసుకోవటం వల్ల మీ ఇద్దరం జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఓకే. బట్ అప్పట్లో రూమర్స్ మీకు ఎలా తెలిసాయి? ఇలా అనుకుంటున్నారంట, అదంట, ఇదంట. అది నీలాంటి జర్నలిస్టులు ఉంటారు కదా, సరదాగా వాళ్ళు చెప్తూ అడుగుతూ ఉండేవారు, మేము సరదాగా వింటూ నవ్వుతుండేవాళ్ళం. అలా జరుగుతుంది లైఫ్లో. అన్న సీరియస్ నిజమేనా ఇది? అరే నిజమే, నీ మీద ఒట్టు. నా మీద ఒట్టేందుకు? అంజలి అంజలి పుష్పాంజలి. ఓకే, నాకు అర్థమైంది. నేను ఎప్పుడైతే మీ పాయింట్లోకి వస్తున్నానో మీరు అప్పుడు నన్ను లాగుతున్నారు. నేను లాగట్లేదు, చెప్పు. నాకు పాట పాడాను, ఎంతో మంది నేను పాడమంటూ కూడా పాడలేదు, నేను పాడుతున్నా ఇప్పుడు. చెప్పు. అదే అప్పట్లో, ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి. అప్పట్లో షాజహాన్ ఎరా, అప్పట్లో ఇందాక నుంచి దంపుతున్నావు. చెప్పు. అప్పట్లో అంటే స్టార్టింగ్ లో. అవును, అప్పట్లో. ఇప్పుడు అప్పట్లో అవన్నీ వద్దు. అప్పట్లో నెక్స్ట్ రాని రావట్లేదా? వస్తుంది. సో అప్పట్లో మీ మధ్య ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్న రూమర్స్ ఇవన్నీ ఎలా స్ప్రెడ్ అయ్యాయి, ఎలా తెలిసాయి? ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో ఎవరు ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటారు. అవును. బట్ ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అప్పుడు సోషల్ తీసి మీడియా, అలా తెలిసేది. తేడా ఏంటి సోషల్ మీడియాకి మీడియాకి? అంటే మీరు అబ్జర్వ్ చేసింది చెప్తాను. సోషల్ మీడియా ఉన్నప్పుడు మేము డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళం, పేపర్లు అవి. సోషల్ మీడియాలో ఫ్రీగా అన్ని, మాకు డబ్బులు పెట్టకపోయినా మాకు తెలుస్తున్నాయి. తేడా. ఓకే, అది సోషల్, అది బాగా ఎక్కువ సోషలైజ్ అయిపోయింది ఇప్పుడు. అప్పుడు ఓన్లీ మీడియం. ఓకే, క్లారిటీ వచ్చింది. నాకు రాలేదు. నాకు వచ్చింది, రావాల్సింది నీకే. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్తే ఎందుకంటే మీరు మాట్లాడితే మంచి బైకర్ అన్నారు కదా. అవును, నేను అనలేదు, నేను బైకర్ అన్నా. మంచి బైకర్ నువ్వు అన్నావు, విన్నాను. క్లారిటీ అమ్మా, క్లారిటీ. బైకర్ అంటే బైకర్లో కూడా మంచి బైకర్ ఉంటారా సార్? ఉంటారమ్మా, యాక్టర్స్లోనూ మంచి యాక్టరు, అలాగే ఇప్పుడు మంచి యాంకరు, మంచి మనిషి, అలా మంచి కెమెరామెన్, వద్దులే అంత డీప్. మంచి డైరెక్టర్, వద్దు సార్, మంచి డైరెక్టర్, అలా. ఓకే, మీరు బైకర్ సార్. బైక్స్ వేసుకుని సరదాగా కాలేజీల చుట్టూ లైక్ ఫ్రెండ్స్ వేసుకుని అమ్మాయిలతో అంటే కేటగిరీలో ఉండేవాళ్ళు. అంటే బైక్ ఉన్న వాళ్ళు సరదాగా బైక్లు వేసుకుని కాలేజ్ చుట్టూ తిరగడానికి బైకులు కొనుక్కుంటారు. అలా కాదమ్మా, నాకు తెలియట్లేదు. కాదు జేడి అన్న, ఇప్పుడు మామూలుగా సరదాగా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ సాయంత్రం పూట అలా కాలేజీ చుట్టూ అలా కటింగ్. అంటే మీ ఊర్లో సాయంత్రం పూట కాలేజీలు ఉంటాయమ్మా? మా ఊర్లో ఊర్లో 3 కాలేజీలు మూసేస్తారు. హైదరాబాద్ బాది, మీది ఎవరు నాకు తెలియదు కానీ. మాది మచిలీపట్నం. 4:30, 5:30 వరకు కాలేజీలు ఉంటాయి. శుభ్రంగా అలా బండ్లు వేసుకుని అలా. సో అలా ఆ కేటగిరీ అన్న మీరు, లేదా అసలు వింటున్నావా వింటున్నావమ్మా? సరదాగా మచిలీపట్నంలో బైక్లు వేసి తిరిగేవాడు. అయ్యా, ఇంకా 15 రోజులు టైం ఉంది అన్నా. ఎవరైనా తిరుగుతారు కదన్నా. నేను తిరగలేదు, అదే నేను అడుగుతున్నాను. నేను తిరగలేదు. మీరు ఆ కేటగిరీ కాదన్నా? నేను అసలు కాదు, ఎందుకంటే ఎవరి చుట్టూ తిరగాలో ఫిక్స్ అయిపోతాను నేను. ఓకే, అంతేగాని తెలియకుండా కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఎవరు పడతారో అని తిరగను నేను. ఫిక్స్ అయిన తర్వాత తిరగటం మొదలెడతా. ఓకే, తిరుగుతూ ఫిక్స్ అవును అది. ఓకే, సరే మీకు చిన్న సర్ప్రైజ్ ఇస్తాను. నేను రీసెంట్గా ఒక హీరోయిన్ సీనియర్ హీరోయిన్ ఆవిడ. ఓకే. సో ఆమెను ఇలాగే మాట్లాడుతున్నప్పుడు మీ గురించి శ్రీకాంత్ గారి గురించి టాపిక్ వచ్చింది. సో టాపిక్లో ఆవిడ కొన్ని విషయాలు చెప్పారనమాట. కొన్ని విషయాలు కాదు, సరదాగా ఒక విషయం చెప్పారు. ఎవరో గెస్ట్ చేస్తారా? నాకు లేదు, అంటే ఇందాక సర్ప్రైజ్ అన్నావు నువ్వు. సర్ప్రైజ్ అన్నప్పుడు గెస్ట్లే కష్టం. మీ క్లోజ్ ఎవరు? హీరోయిన్స్లో క్లోజ్ ఎవరు? నేను నెక్స్ట్ ఐఎమ్ క్లోజ్ టు లాట్స్ ఆఫ్ హీరోయిన్స్. అది రంభ అవ్వచ్చు, లేకపోతే ఐ వాస్ క్లోజ్ టు లాట్స్ ఆఫ్ అదర్ హీరోయిన్స్. సరదాగా గెస్ట్ చేయండి. రాశి అవ్వచ్చు. కరెక్ట్. ఓ విజయ్ వచ్చిందా? మాకు ఉండాలి కదా. ఇప్పుడు శ్రీ నేను వీఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవర్ అండ్ ఎవర్. జెడి చక్రవర్తి మై సెల్ఫ్ ఇస్ బెస్ట్. వాడు నాకు బెస్టీ చెప్పాలంటే. ఈజ్ బెస్ట్ ఫ్రెండ్, వాడు బెస్టీ. ఒకసారి వైజాగ్ లో నేను మా అన్నయ్య ప్రోగ్రామ్ కింద వెళ్తే ఎయిర్పోర్ట్ లో వీళ్ళిద్దరు జరుగుతుంది షూట్. వీళ్ళిద్దరు కలిసి ఏదో హీరోగా చేశారు. అవును మేడం, శ్రీను జేడి. నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి అంతే, షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ వాళ్ళకే షూటింగ్ అంటే ఒక క్యూరియాసిటీ. ఎవరిది అంటే శ్రీ కనపడుతున్నాడు. శ్రీయా అక్కడ జేడి ఉన్నాడు. అమ్మని కారు ఆపని దిగి
టేక్ లో ఉన్న వాళ్ళు జేడీని చూస్తే నేను అంతే వెరీ గుడ్ ఫ్రెండ్. స్క్రీన్ హక్ చేసుకోవాలా, జేడీని హక్ చేసుకోవాలా. యా షీ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. ఆ తర్వాత శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి సార్? చిచి వాడు దేవుడు వాడు అసలు నో అంటే నాకు విజయ్ ఏంటంటే రాసి తన ఇన్ఫ్యాక్ట్ తన ఫస్ట్ తను ఇంట్రడ్యూస్ చేసింది నేనే హీరోయిన్గా నా డైరెక్షన్లో. దానికి చాలా ఆంధ్రజ్యోతి జగదీష్ ప్రసాద్ గారు, మెలడి వెంకటేశ్వరరావు గారు, శంకర మధుమురళి, అశ్విని దత్ గారు, అల్లు అరవింద్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు కలిసి నాతో సినిమా ప్రొడ్యూస్ చేశారు. అది అప్పట్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని కాదు ఎన్నో కారణాల వల్ల అయిపోయింది. ఓకే 70% సినిమా అయింది. సో దాంట్లో హీరోయిన్గా నేను ఈ అమ్మాయిని విజయ్ని తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి ఎస్ ఇప్పుడు నువ్వు గెస్ట్ చేయమన్నప్పుడు మరి నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు తనే విజయ్ అండ్ సో షీఈస్ లైక్ very and I'm very happy for her. She married Srinu and happily settled, got a daughter, so I'm happy for her. మీ నంబర్ కూడా లేదంట ఆవిడ దగ్గర? అబ్బే చెప్పాను, నా నెంబర్ నా దగ్గరే ఉండదు కాదు. ఐ కీప్ చేంజింగ్ మై నెంబర్స్. ఎందుకు సార్ అలాగా? పుట్టిగానే నాకు ఏదైనా ఒకటి చాలా కాలం బోరు కొట్టేస్తుంది. ఏది నాకు ఎక్కువ కాలం నాకు నచ్చదు. ఇప్పుడు నన్ను అడిగే ప్రశ్న చెప్పాను, నాకు ఒక లుక్ ఇచ్చి ఇలా చూస్తారా, నాకు నచ్చదు, నా ఇష్టం నాది. కానీ ఎక్కువ కాలం ఉండితే నాకు బోరు కొట్టేస్తుంది. వస్తువైనా మనుషులైనా? వస్తువుల కన్నా మనుషులు బోరు కొడతారు. నాకు మనుషులు బోరు కొట్టేస్తారు, బాగా బోరు కొడతారు. మొహమే చెప్పేస్తారా? సరే కానీ చెప్పను, చెప్పడం ఎందుకు, ఇంకా మాట్లాడరు. నెంబర్ మొహమే బోరు కొట్టినప్పుడు చెప్పడం ఎందుకు? నాట్ లైక్ దాట్. నాకు మనుషులు ఎప్పుడు బోరు కొడతారంటే వాళ్ళు డమ్ పర్సోనిఫైడ్ అయినప్పుడు. నాకు డమ్నెస్ భరించలేను నేను. అది ఏదో ఒకటి మాట్లాడుతూ అంటే చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు, పిచ్చివాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళని ఉండరు, అందరూ తెలుగువాళ్ళని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఏంటంటే నాకు నచ్చనివి కనెక్ట్ అవునప్పుడు నేను కట్ చేస్తాను మనుషులు, అంతే. ఓకే సార్, అంటే ఒకనొక టైంలో మీరు బాలీవుడ్లోనే సెటిల్ అయిపోతారని చాలామంది అనుకున్నారు. ఎవరు? నిరంజను, వెంకట్, హర్భజన్, ప్రీతం కుమార్, ఎవరే అనుకునేది? నేను అనుకున్నా లేదా అడుగో. కాదు మాట్లాడితే అప్పట్లో అందరూ అనుకున్నారు. అందరూ వాళ్ళల్లో కొందరైనా చెప్పు నాకు ఎవరు? ఎవ్వరు. నేను ఎక్కడో చదివింది అదే ఎక్కడో మీ గురించి సెర్చ్ చేసింది. చెప్పనా సిద్ధు, ఏమవుతుందంటే ఎవడికో ఆ రోజు ఏదో న్యూస్ కోసం అది ఓకే ఈ చక్రవర్తి బాంబేలో సెటిల్ అయిపోతాడు అని రాసాడు. నేను అనుకున్నానా లేదా అనేది నన్ను ఎవడు అడగరు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కాదు అప్పుడు కూడా ఎప్పుడు అడగరు. ఇప్పుడు అడగరు కదా, మామూలుగా మనం అనుకుంది మనం రాసేస్తాం. సో అలా రాసిన దాంట్లో జరిగిందా, నువ్వు ఇప్పుడు నన్ను అప్పుడు బాలీవుడ్లోనే సెటిల్ అయిపోదా అంటే ఎట్టనది? అందుకే సార్ డౌట్ వచ్చి అడుగుతున్నాను. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నాయన్నీ ఎక్కడో చదివినాయి, ఎక్కడో విన్నాయి. కరెక్ట్. నేను అందుకే మిమ్మల్ని క్లారిటీ అడిగా. అవును సార్, ఏంటి క్లారిటీ? ఇది అబద్ధం. అదే అడుగుతున్నాను. అది అబద్ధం. బట్ టాలీవుడ్కి బాలీవుడ్కి మేకింగ్లో వాటిల్లో ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా టెక్నికల్గా కానీ? లేదా నాట్ రియలీ లేదా ఇప్పుడు సినిమాని పట్టి మేకింగ్ కానీ టేకింగ్ కానీ ఉంటుంది. సో దాంట్లో బాలీవుడ్కి ఇలా, టాలీవుడ్కి ఇలా అనేది ఉండదు. సినిమాని బట్టి అంతే. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తీసిన మరి హిందీ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాసనారాయణరావు గారు తీసిన సినిమాలు హిట్ అయ్యాయి. మరి మేకింగ్ టేకింగ్ మారిందా? కాదు. అలాగే బాపయ్య గారు ఎన్ని సినిమాలు తీశారు, అన్నీ చాలా సూపర్ హిట్స్ కదా. సినిమాని బట్టి ఉంటుంది. అదంతా మిత్, అదంతా స్టూపిడిటీ. బట్ మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి? సినిమా అంటే ఇట్స్ అ గ్రేట్ క్రియేటివ్ ఆర్ట్ ఫిల్డ్ విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అంతే తప్ప దేవాలయం కాదు. అదే చాలామంది ప్రేక్షకులే దేవుళ్ళు. అస్సలు కాదు. నేను మొన్నే చెప్పాను. అవునవును, మొన్నే చెప్పాను. అది నేను నమ్ముతున్నాను. అది నా స్టేట్మెంట్, అది నా ఉద్దేశం, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది యూనివర్సల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ప్రేక్షకులు దేవుళ్ళు అయితే వెరీ గుడ్. అందుకని నాకు దేవుడు దేవాలయం వేరే ఉన్నాయి. సో అందుకని కాదు. అంటే ఈ మధ్య చాలామంది స్టేజ్లో ఎక్కేసి అది కాదు, అది వాళ్ళు కావాలని కూడా మాట్లాడరు చందు. అది జస్ట్ కాయినింగ్, అంత కాయినింగ్. అప్పుడు బాగుందని అనేస్తాం అంతే తప్ప దాంట్లో సీరియస్ మ్యాటర్. నా ఉద్దేశం ఇది, నా ఉద్దేశం అది. ఓకే. నాకంటే ఇప్పుడు మారుతున్న ఈ మన తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్కి వెళ్తాం, ఇవన్నీ కూడా మీరు దగ్గర ఉండి చూస్తున్నారు, ఐ మీన్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఎలా వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది అనమాట? అంటే ఏది అంటే లైక్ మన తెలుగు సినిమా మంచి సినిమాలు తీసినంతకాలం ఆడతాయి కదా, ఆడం సింపుల్. దీంట్లో మళ్ళీ
మనం ఏదో వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయాము అవన్నీ కాదు. ఎప్పుడు కూడా వీ మేడ్ గుడ్ ఫిల్మ్స్. కాబట్టే మనం తీసిన చాలా సినిమాలు చాలా రీమేక్స్ అయ్యాయి తెలుగులో, హిందీలో అప్పట్లో. ఇప్పుడు రీమేక్ బదులు ఇవే రిలీజ్ అవుతున్నాయి. సో ఇట్స్ నాట్, ఇది కొత్తగా జరిగిపోయిన ప్రక్రియ కాదు. ఇట్స్ ఆల్వేస్ బీన్ దేర్. జస్ట్ తేడా ఏంటంటే రీమేక్ బదులు డబ్బింగ్ చేస్తున్నాం అంతే తప్ప బాధ అయినప్పుడు చూడరు. ఇప్పుడు ఒక 150-180 సినిమాలు తీస్తున్నాం తెలుగులో మనం. సంవత్సరానికి ఎన్ని సినిమాలు హిందీలో రిలీజ్ అవుతున్నాయి? 2-3. సో అది ఇట్స్ జస్ట్ మిత్. ఓకే, లైక్ అంటే ఒక డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు కథ మొత్తం నచ్చితే చేస్తారా, ఓన్లీ మీ క్యారెక్టర్ వరకేనా? అసలు నా క్యారెక్టర్ విని నేను కథ మొత్తం వినాలి. నేను కథ మొత్తం వినాలి. నేను కథ మొత్తం విని నచ్చితేనే చేస్తాను. మళ్ళీ నేను ఇప్పుడు గాయపడి గురించి చెప్పాలి. నేను నా కెరీర్లో చాలా కథలు విన్నాను, బట్ ఈ కథ విని సగం ఆపేసాను. ఎందుకలా? నా వల్ల కాలేదు. ఎందుకు అంటే కాదు, నవ్వి 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 అంటే ఇక అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో తెలియలేదు. సో నిజంగా ఇంటర్వెల్కి ఒక 15-20 నిమిషాలు ఇంటర్వెల్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసి నవ్వాను. సో అంత ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. ఐ రియలీ ఎంజాయ్డ్ గాయపడ్డ సింహం. వినటం, చేయటం, ఇప్పుడు చూడటం. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చూసాం, చిన్న గ్లిమ్స్ కూడా చూసాం మేము. చాలా మంచి అంటే అదే నేను చెప్పే కదా, ఒక యూనిక్ క్యారెక్టర్ ఇది. సో నేను మామూలుగా అయితే May 1 జనరల్గా మన రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాం. నేను May 1 ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తాను. రిజల్ట్ పక్కకు పెడదాం. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది. ఇది కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. సో దీన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడడానికి చాలా 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 కుతూహలంగా ఉంది. ఓకే, అంటే ఎక్కువ కామెడీ సినిమాలు అంటే ఇష్టమా, థ్రిల్లర్? నాకు అన్ని ఏ జోనర్ అంటే కొంచెం కంఫర్ట్ ఉంటారు జేడీ గారు? నాకు బేసికల్గా నాకు సినిమా అంటే ఇష్టం. అది నాకు హారర్ అయినా ఓకే, థ్రిల్లర్ అయినా ఓకే, కామెడీ అయినా ఓకే. లక్కీగా ఆ 3 ఉన్నాయి ఈ సినిమాలో. మీరు కూడా 3 బాగా చేశారు. దీంట్లో 3 ఉన్నాయి. నేను బాగా చేశాను లేదా నువ్వు ఫస్ట్ చెప్పాలి. అది కాదు సార్, ఫస్ట్ నుంచి కూడా మీరు ఈ 3 జోనర్లు బాగా కవర్ చేశారు. అదే అన్నాను, ఇప్పుడు మళ్ళీ బాగా చేశాను లేదా ఫస్ట్ చెప్పాలి. సార్ మీరు బాగా చేశారా లేదని చెప్పి కాదు చందు. అంటే ఇది నేను ఇంత ధైర్యంగా, లేకపోతే నేను ఇంత జస్ట్ వెయిట్ అండ్ సీ అని ఇంత ధైర్యంగా చెప్పను. మంచి సినిమా అండి, మీరందరూ చూసి దాన్ని నేర్చుకోవాలి అని ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్తో నీకు అర్థం కావాలి. ఐఎమ్ ష్యూర్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్. వాళ్ళు అసలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం. ఓకే, డన్. ఒక సీన్ గురించి మాట్లాడుకుందాం. మీరు చేసిన సినిమా సత్య, జీవ గారు అనుకుంటా. సో ఆయనతో చాలా సీరియస్గా చూస్తారు. ఆయన కూడా మిమ్మల్ని చంపేస్తారని. అవును. కట్ చేస్తే ఒక ప్లేస్లో ఒక 4 వచ్చి మిమ్మల్ని కొడుతూ ఉంటారు. కరెక్ట్. సో వర్షం పడుతూ ఉంటుంది. ఆ ఫ్రేమ్ కూడా చాలా న్యాచురల్గా, అంటే బేసిక్గా ఇప్పుడు ఆ సెటప్ అదంతా వేసి వర్షం పెట్టి అన్నీ తీయాలి. బట్ పర్టికులర్గా నాకు ఆ సీన్ బాగా నచ్చింది. అంటే ఆ ఫ్రేమ్ కూడా ఇలా పెడతారు. విచిత్రంగా ఇది నువ్వు రెండో వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత మాట్లాడావు. ఫస్ట్ ఇది రాము గారు మదరు ఆ సీన్ చూడండి అన్నారు. నేను చూడండి ఆ సీన్ ఎన్నిసార్లు చూపించినా, ఫొటోస్ చూపించినా చూసేవారు కాదు. అందుకే ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ సీను, నన్ను నిజంగా కొట్టేశారని ఆవిడ నమ్మారు. అసలు ఏ దెబ్బ ఏమీ తగలేదు. సో యూఆర్ ఆస్కింగ్ సంథింగ్. అంటే చాలా న్యాచురల్గా ఆ ఫ్రేమ్స్ కానీ అవన్నీ. సో ఎలాగా సార్ అంటే అది సెట్టింగా లేకపోతే వర్షం నిజంగా పర్టికులర్గా దాని గురించి? లేదు యాక్చువల్లీ మేము షూటింగ్ స్టార్ట్ చేసాం. అది వర్షాకాలం. అవును, చాలా సీన్స్. రాము గారు ఏమన్నారంటే వర్షం పడితే షూట్ చేద్దాం, ఆగిపోతే కూడా షూట్ చేద్దాం. ఎందుకంటే రియల్ లైఫ్లో పడుతూ వర్షం ఆగిపోద్ది. అప్పుడు మనం పైకి చూసి అదేంటి వర్షం ఆగిపోయింది, పడాలి కదా, మేము సగవే తెరిచాం కదా అన్నాం కదా. సో సీన్ సగంలో వర్షం పడితే కంటిన్యూ చేయండి, ఆగిపోతే కూడా కంటిన్యూ చేయండి అన్నారు. సో దట్స్ హౌ వి షాట్ సత్య. మొత్తం సినిమా అలాగే తీసాం. వర్షం కోసం వెయిట్ చేయలేదు, వర్షం కోసం ఆపలేదు. ఓకే, కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి న్యాచురల్గా కూడా. ఆయన అది అసలు సంథింగ్ ఎల్స్. సత్య ఇస్ సంథింగ్ ఎల్స్. కానీ నిజంగా సార్, ఇప్పుడు మేము మిస్ అవుతున్నాం కానీ కొన్ని చాలా కొంచెం అన్యాచురల్గా. బట్ ఆ టైంలో ఆ ఫ్రేమ్స్ కానీ ఆల్మోస్ట్ కాదు, ఇప్పటికి కూడా చందు న్యాచురల్ ఫిల్మ్స్ తీస్తే ఆడియన్స్ చూడడానికి రెడీగా ఉన్నారు. సో ఫిల్మ్ మేకర్స్ తీస్తే చూస్తారు.
ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు తంతే ఇలా తిరిగి పడి లేచి మళ్ళీ ఇలా కింద పడి ఇలా లేస్తారు. అది ఎలాగో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గ్రావిటీ నేను ట్రై చేశాను. ఏంటన్నా ఎవరు నన్ను కొట్టారేంటి? అది అవ్వలేదు. అది ఎందుకు అవ్వట్లేదు తెలియట్లేదు నాకు. కొడితే కింద మళ్ళీ తిరగట్లేదు. సో అందుకని అది 2-3 సార్లు ట్రై చేశాను. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. నేను ట్రై చేశాను. ఆడియన్స్ ఇప్పటికి కూడా మనం రియలిస్టిక్ సినిమాలు తీస్తే చూస్తారు. బట్ కొంతమంది హీరోలు మీరు చెప్పినట్టు చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమందిని యాక్సెప్ట్ చేయట్లేదు ఆడియన్స్. కాదు అది తప్పు. చెప్పు ఆడియన్స్ ఒక 5 పేరు చెప్పు. హీరోలు పేరు కాదమ్మా, ఆడియన్స్ చెప్పిన వాళ్ళు ఇది ఆ హీరో చేస్తే మేము చూస్తాం సార్. నేను పొద్దున్న లెగిస్తే సినిమాలో చూస్తాను కదా సార్. మేము మధ్యాహ్నం పడుకుని లేచి చూస్తాం. అలా కాదు. ఇప్పుడు ఒక కొత్త హీరో వచ్చాడు అనుకోండి, ఒక కొత్త హీరో కొట్టంగానే ఆడు అలా ఎగురుతాడు. ఎగిరినప్పుడు పక్కన ఎవరో ఒకరు అంటారు, కొత్త హీరోలు కూడా వచ్చేసి ఫైట్లు చేసేస్తే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇల్లు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా ఇల్లు కంపేర్ చేస్తున్నారు. నేను ఆ కంపారిజన్ గురించి మాట్లాడలేదు. నువ్వు ఇందాక అడిగిన ప్రశ్న మర్చిపోయావు. లేదు లేదమ్మా, రివైండ్ చేసి చూసుకో. కొంతమంది హీరోలు చేస్తే నచ్చుతుంది అన్నావు, కొంతమంది హీరోలు చేస్తే నచ్చుతుంది, కొత్త హీరోలు చేస్తుంటే నేనది ఆ కొంతమంది హీరోలకు నువ్వు రియలిస్టిక్ ఫైట్ ఇంకా ఎక్కువ చూస్తారు. నువ్వు ఇప్పుడు బుఫే ఉందనుకో, నాకు చాయిస్ ఉంది, ఇది ఉందని. నువ్వు 2 ఐటమ్స్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు తినంటే అట్ట అదే తింటాం. మాకు చాయిస్ లేదు కనుక. అదే బుఫే ఉందనుకో, ఇదొద్దు అనుకుంటాం. అలాగే నువ్వు ఒక సో కాల్డ్ మనకు బాగా నచ్చుతుంది అలాంటి ఫైట్లు అనుకున్న హీరోతో తీసుకొచ్చి రియలిస్టిక్ సినిమాది ఎందుకు ఆడుతుంది నేను చూస్తాను, సూపర్గా ఆడుతున్నది. సో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు సీ మోస్ట్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో మీలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు. అవును, ఒకడే ఉన్నాడు, హోమం. అవును. సో బ్యాక్ టు బ్యాక్ అంటే 2 ఎందుకు జగపతి బాబు గారితోనే, అంటే వేరే హీరోలకి చెప్పి ఆ టైంలో కుదరలేదా లేకపోతే ఆయన? అలా ఏం కాదు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ హోమం టైంలో ఆ కథకి జగపతి బాబు అయితేనే సరిపోతాడు అని నమ్మా నేను. సారీ. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో శ్రీను వైట్ల తన ఫ్రెండ్స్తో కలిసి ఓ సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అని నన్ను అప్రోచ్ అయ్యాడు. అప్పుడు ఆనందం అనే సినిమా చేస్తున్నప్పుడు. అప్పుడు ఈ సినిమా చేస్తున్నా అని తెలిసి ఇంకో హీరో పేరు సజెస్ట్ చేశాడు. నేను తీసుకొస్తానండి ఆ సినిమా. లేదు సీను, నాకు జగపతి బాబు తప్ప ఇంకెవరు సరిపోరని చెప్పాను. సో ఆ హోమానికి జగపతి బాబే సరిపోతాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సిద్ధానికి కూడా ఆయనే సరిపోతాడు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో చేశాను. ఎలా చూస్తారన్న, అంటే ఏ విజన్తో చూస్తారు? అంటే ఇప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, లేదా డైలాగ్ డెలివరీ ఉంటుంది, షార్ప్ ఐస్, సో చాలా ఉంటాయి. ఒక డైరెక్టర్ విజన్ చాలా ఉంటాయి కదా. నాకు గాయంతో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ జగపతి బాబు. అంతఃపురం. సో ఒక కైండ్ ఆఫ్ వాయిస్ ఈస్ గాడ్, ది కైండ్ ఆఫ్ అంటే ఒక లెథార్జిక్ యాటిట్యూడ్ ఉంటుంది. అది టెరిఫిక్గా ఉంటుంది. నాకు కరెక్ట్గా పనికి వస్తుంది ఆ క్యారెక్టర్కి. సో అది ఐ థాట్ హీల్ సూట్ ద రోల్ ది బెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ అంతఃపురంలో కూడా ఆయన చనిపోయే ముందు టెరిఫిక్ రోల్ అది. స్మోక్ చేస్తారు. ఐ థింక్ నేను ఎక్కడో విన్నాను, షారుఖ్ ఖాన్ గారు అక్కడ హిందీలో షారుఖ్ ఖాన్ గారు చేశారు. కరెక్ట్, షారుఖ్. బట్ అవ్వలేదు ఆయనగా. అంటే ప్రాంగా మాట్లాడుకుంటే కాదంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇట్ బాయిల్స్ డౌన్ టు డైరెక్టర్ ఒక యాక్టర్కి ఇచ్చే ఆ నరేటివ్ మీద ఆధారపడి ఉంటుంది, డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. యాక్టర్స్ సెకండరీ, డైరెక్టర్స్ ప్రైమరీ. నా ఉద్దేశం డైరెక్టర్స్ ఆర్ ది హీరోస్. సో వాళ్ళ నెరేటివ్ మీదే మా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సేమ్ యాక్టర్ ఒక సినిమాలో అవార్డు వస్తుంది, ఒక సినిమాలో తిడతారు. ఎందుకు మరి? సేమ్ యాక్టర్గా చేసేది కాదు, అది డైరెక్టర్ చెప్పడం బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ అంటే ఒక డైరెక్టర్కి జేడీ గారు ఇచ్చే కంఫర్ట్స్ ఎలా ఉంటాయి? లేదు అంటే కంఫర్ట్ ఇప్పుడు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు ఎప్పుడైతే నేను కథ విన్నానో నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా, నాకు ఏమైనా డౌట్లు ఉంటే అప్పుడే అడుగుతా. సెట్లో డిస్కషన్ పెట్టడం అంటే నాకు చాలా ఆశయం. నాకు డౌట్లు ఉంటే షూట్కి వెళ్ళే ముందరే అడుగుతా. షూట్లో ఇప్పుడు గాయపట్ట సింహం ఉంది, తను రైటర్ డైరెక్టరు కశ్యప్. తను ఏదైతే చెప్పాడో అదే తీసాడు, ఏదైతే ఎగ్జాక్ట్గా చెప్పాడో ఎగ్జాక్ట్గా అలాగే తీసాడు. సో ఎంత కంఫర్టబుల్ అంటే నాకు సర్ప్రైజ్ లేదు, షాక్ లేదు. ఎందుకంటే విన్నప్పుడే అద్భుతంగా విన్నాను, అదే అద్భుతంగా తీసాడు.
సో నాకు దీంట్లో ఇంకా అసలు డిస్కషను డౌటు నేను సజెషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు నాకు. సో ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ డైరెక్టర్. కండిషన్స్ ఏమైనా అప్లై ఉంటాయా అంటే కొత్త డైరెక్టర్ అయినా పాత డైరెక్టర్ అయినా ఏం లేవు. జేడీ గారి దగ్గర నుంచి నేను అసలు నాకు కొత్త డైరెక్టర్స్తో నేను ఇప్పుడు చేస్తున్న విపరీతమైన సినిమాలు అంతా కొత్త డైరెక్టర్స్తోనే. ఆల్ ద ఫిల్మ్స్ ఐఎమ్ డూయింగ్ రైట్ నో విత్ న్యూ డైరెక్టర్స్. సో ఐ ఎంజాయ్ దెమ్. వాళ్ళు వచ్చే కొత్త ఐడియాస్ కానీ, వాళ్ళు తీసే మేకింగ్ కానీ, వాళ్ళు చేసే ప్రజెంటేషన్ కానీ, అంటే పాత వాళ్ళు చేయలేరని కాదు, వీళ్ళు ఏదో ఒక కొత్తదనంతో వస్తారు. బట్ అంటే ఈ ఈ ఇది మీకు ఎలా అర్థమవుతుందో ఏంటో నాకు తెలియదు కానీ బట్ నాకు అనిపించింది ఏంటంటే ఎగిరే పౌరం అని ఒక సినిమా చేశారు మీరు. కరెక్ట్. సో మంచి క్యారెక్టర్. అవును. బట్ హీరో హీరోయిన్ మీరు కూడా వన్ ఆఫ్ ద హీరో. Correct. బట్ దానికి ముందు మంచి హిట్ సినిమాలు ఉన్నాయి మీకు. కరెక్ట్. సో ముంబై ప్రియుడు మంచి సినిమాలు ఉన్నాయి. సో అలాంటి టైంలో ఎగిరే పౌరం లాంటి సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేయాలనిపించింది? నన్ను అందరూ వద్దంటే వద్దన్నారు. నాకు అదే డౌట్ వచ్చింది. గిరిధర్ ఫిల్మోగ్రఫీ చూస్తే గిరిధర్ తను హీ టేక్స్ కేర్ ఆఫ్ మై డేట్స్. నా ఫ్రెండ్ యాక్చువల్లీ, తను చాలా పెద్ద జర్నలిస్టు. తర్వాత నా డేట్స్ అప్పటి నుంచి ఫ్రమ్ గులాబీ తను చూస్తున్నాడు. నా డెసిషన్స్ అన్నీ అప్రిషియేట్ చేస్తాడు జనరల్గా. బట్ అది ఒక్కసారి మాత్రం వద్దంటే వద్దని గొడవ పెట్టాడు. నాకు కృష్ణారెడ్డి గారు ఇచ్చిన నరేషన్ నచ్చింది. అంటే సినిమా చేయాలి, నాకు ఈ సినిమా అనుకుంటున్నాను నేను, అంటే నా దగ్గర 15 minutes టైం ఉంది సార్, నేను మారిషియస్ వెళ్ళిపోతున్నా బాంబే ప్రైడ్ సాంగ్స్. నాకు 15 minutes కూడా అవసరం లేదండి, 12 minutes చాలా అన్నారు. 12 minutes కథ ఏం చెప్తాడు ఈయన, నాకు ఇంకా బెటరు, నో అనడానికి ఈజీ అయిపోతుందని. ఫస్ట్ టైం ఆయనతో 12 minutes కథ చెప్పాడు. ఆ చెప్పిన విధానం నాకు ఎంత నచ్చిందంటే, ఇది ఖచ్చితంగా ఆడి తీరుతుంది, ఇది నేను చేసి తీరాలని డిసైడ్. అలా ఎగిరే పౌరం చేసి అది నా గట్ ఫీలింగ్తో చేశాను. సో ఐ వాజ్ రైట్. యా సూపర్, మంచి క్యారెక్టర్. బట్ నాకు వచ్చిన డౌట్ అదే ముందు, అంటే ఇప్పుడున్న నాకు తెలిసి మళ్ళీ అప్పట్లో అని మీరు మళ్ళీ అనుకోవచ్చు కానీ బట్ ఇప్పుడున్న హీరోల మెంటాలిటీ కానీ లేకపోతే చూస్తే బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు పడిన తర్వాత హీరో ఎవరు కూడా అలాంటి సాహసం చేయరు. బట్ మీరు చేశారు అని అంటే నాకు అది ఎవ్రీథింగ్ వాళ్ళు చేస్తున్న తప్పు కూడా కాదు, అది ఇండివిజువల్ డెసిషన్. అది నన్ను వద్దంటే వద్దన్నారు అందరూ, అది నా ఇండివిజువల్ డెసిషన్. సో అది చేద్దామని డిసైడ్ అయ్యాను. అది అడగబోయి ఉంటే నాది బిగ్గెస్ట్ మిస్ఫైర్ అయి ఉండేది. మేబీ అప్పుడు ఆ పక్కన వాళ్ళందరూ వచ్చి చెప్పాను నీకు చెప్పాను. సో ఇట్స్ మై డెసిషన్. లైక్ అంటే పర్ఫార్మెన్స్లో కానీ డ్యాన్స్లో కానీ లేకపోతే సెట్స్లో కానీ ఎవరైనా ఒక హీరోయిన్ చూసినప్పుడు ఏంటి కూడా ఇంత డెడికేషన్గా ఉంది, మనకంటే ముందు వస్తుంది, ఇలాంటివి ఏమన్నా ఫీల్ అయ్యారా? డెడికేషన్ సంగతి తెలియదు కానీ కోదండరాముడు అప్పుడు షాక్ అయ్యాను నేను రంభం చూసి. 8 శారీ చేంజెస్ ఉన్నాయి. జనరల్గా కొంచెం టైం తీసుకుంటారు కదా, వితిన్ 5 minutes 10 minutes శారీ చేంజ్ చేసుకొచ్చేసేది. అండ్ సెకండ్ రంభతోటి నా కంఫర్ట్ లెవెల్ ఎంత బ్యూటిఫుల్ కంఫర్ట్ లెవెల్, షీ ఈజ్ టెరిఫిక్ డాన్సర్. సో రంభతో చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి డెఫినెట్గా బాగా చేస్తుంది, సో మనం అమ్మాయితో మనం మ్యాచ్ చేయాలి అని ఒక చిన్న కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది. సో అలాంటివి ఆఫ్కోర్స్ టైం విషయంలో ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం, కాబట్టి దిర్ ఇస్ నథింగ్ లైక్ టైం చూసి ఏం లేదు. దట్ వాజ్ ది నాకున్న షార్టెస్ట్. 10 శారీలు 8 శారీలు 5 minutesలో మార్చుకుని వచ్చేసింది. పైగా మళ్ళీ జ్యువెలరీ పెట్టుకోవాలి, అవేవో వేరే రకాలు పెట్టుకోవాలి. బట్ ఐ డోంట్ నో ఎలా వచ్చిందో 5 నిమిషాల్లో. సో అప్పట్లో ఇంకా మళ్ళీ ఇప్పట్లో అంటే మీరు ఏడిపిస్తారు నన్ను, బట్ క్యారవాన్స్ అవి కూడా కొంచెం అప్పుడు లేవు, క్యారవాన్స్ లేవు. అయినా ఇన్స్పైట్ ఆఫ్ దాట్ తను అంత ఫాస్ట్గా వచ్చింది. సో ఓకే, కమింగ్ టు గాయపడ్డ సింహం. యా, మామూలుగా ఫేమస్ డైలాగ్ అది కేజీఎఫ్లో, గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. విషయం ఏంటంటే ఆ సినిమాలో టైటిల్ గుర్తొచ్చే మా డైరెక్టరు మా ప్రొడ్యూసర్ పవన్ సాదిరి అని పెట్టారు. సార్ తెలుసు అన్న, నేనేదో మీకు ఎలివేషన్ ఇద్దామని చెప్పేసి అయిపోయింది ఇక. అప్పుడు నువ్వు ఎలా చెప్పాలి సార్, గాయపడ్డ సింహం అలా చెప్తే అది ఎలివేషన్. నేనేమన్నా సాయి కుమార్ నాన్న వేరియేషన్స్ ఇవ్వటానికి నా వాయిస్లో నేను చెప్పాను అన్న కదా. విషయం ఏంటంటే అది సుబలాక్ సుధాకర్ గారు చెప్పారు, నువ్వు అదే తెలియకుండా సాయి కుమార్ అంటే అట్ట. గాయపడ్డ సింహం కేజీఎఫ్ లో చెప్పింది సుబలాక్ సుధాకర్ గారు, సాయి కుమార్ కాదు. నువ్వు వాళ్ళ పక్క సందులోకి ఎందుకు వెళ్ళావు? కాదు పక్క సందులోకి వెళ్ళకు నువ్వు. సందులో
ఇది కట్ చేయండి రా, ఎందుకు కట్ చేస్తారు? ఈ సాంగ్ కట్ చేయండి రా. ఎందుకు కట్ చేస్తారు? ఊరికే అన్న, ఎందుకు మాట్లాడితే అంజలి అంజలి అనే పాట పాడితే నీకు ఏంటి ప్రాబ్లము? ఏం లేదన్న, నాకు ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అన్న? మరి ఎందుకు కట్ చేయాలి? వద్దులే, కట్ అంటే చేయకండి. ఏఆర్ రెహమాన్ ఎంత బాగా చేసాడు పాట, బాలచంద్ర గారి సినిమా చేసేసి డ్యూయట్ సినిమాలో పాట. ఒరే కట్ చేయమాకండి రా, అన్న అన్న పాడిందే బెటర్. అది పెట్టండి. ఓకేనన్న, ఓకే కదా? అనేది ఓకే, నాకు ఓకే కాదు, అంజలి అనే పాట తనకు ఓకే. చెప్పు. మీరు మిస్ చేసుకున్న సినిమాలు ఏమన్నా ఉన్నాయా? సేతు అని తమిళ్లో బాలా అండ్ విక్రమ్ చేసిన సినిమా చేయాలి, అదొక్కటే నేను మిస్ చేశాను. తెలుగులో ఏమీ లేవు. చేశా. ఇప్పుడు చేసిన సినిమాలు చెప్తే కొంచెం ఇంట్రెస్ట్. ఎవరికి ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్. నాకు కాదుగా. నీ ఇంట్రెస్ట్ కోసం నేను ఎక్కడ చేయను. అంటే షూటింగ్ డేట్స్ కుదరకో లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్. ఇప్పుడు నేను చేయాలనుకున్న సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ సరే ఒక సినిమా చెప్తాను, అడిగావు కనుక ముచ్చటగా. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం నా బెస్ట్ ఫ్రెండ్ చల్లా శేషు రెడ్డి అని, తన ప్రొడ్యూసర్ వేణు శేషు అని. సో అప్పుడు దే థాట్ దే విల్ డూ ఇట్ విత్ మీ. సో నన్ను బట్ కరెక్ట్గా అదే టైంకి నేను ఐ హ్యాడ్ టు గో టు బాంబే, సో ఐ కుడెంట్ డూ ఇట్. సో అది నా ఫ్రెండ్ సినిమా అవటం, పైగా జగ్గు వెరీ డియర్ ఫ్రెండ్, అదే చేస్తుంటే బాగుండేది అనుకున్నది. మిగతా సినిమాలు చాలా పార్ట్ ఆఫ్ అంతే కదా, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంటే ఈ మధ్యలో ఏమన్నా మంచి పెద్ద పెద్ద సినిమాలో పెద్ద హీరోల పక్కన క్యారెక్టర్స్ ఏమన్నా రిజెక్ట్ చేసి ఉన్నాయా? అసలు నన్ను అలాంటి వాటికి రారు. వచ్చిన ఏంటి వాళ్ళకి అర్థమైంది, దానికి అర్థం ఏంటన్నా? వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థం కాలేదు. వద్దాం అనుకునే వాళ్ళకి అర్థమైంది. క్యారెక్టర్స్ పెద్ద పెద్ద హీరోల పక్కన, అది పెద్ద పెద్ద హీరోల పక్కన అది చెప్పా. ఇదే వార్నింగ్ నాకే ఇచ్చినట్టు. కానీ నీకు కదా వాళ్ళకి ఇచ్చా, వద్దాం అనుకున్న వాళ్ళకి అలాంటి. మీరు ఇలా వార్నింగ్ ఇస్తే ఇంకేం వస్తారన్నా? వస్తారని వార్నింగ్ ఇచ్చా, రాకూడదని. నాకు మైండ్ సో అందుకని. బట్ ఇది క్రేజీ అప్డేట్. ఇట్లా శ్రావణి సుబ్రహ్మణ్యం జేడి గారు చేయాలి. ఓకే, ఎనీవే ఒక మంచి నేనేమంటున్నా అంటే, నువ్వు నేను మిస్ అయిన సినిమాలు, చేద్దాం అనుకుని చేయకూడని సినిమాలు మాట్లాడుతున్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ అయితే నాకు గాయపడే సింహం ఎత్తు. నేను ఎందుకు ఇంత, నేను ఇప్పుడు ప్రమోషన్కే వచ్చాను కరెక్ట్, బట్ ప్రమోషన్కి వచ్చినప్పుడు నేను ఇంత ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అవును, అది నాకు ఇట్స్ లైక్ ఇప్పుడు నువ్వు ఎవరైనా బాగా ఒక ఇష్టపడే ఎవరైనా అమ్మాయిని ప్రేమించావు అనుకో, ఎవరిని ప్రేమించావమ్మా? ప్రేమించాను సార్. పేరేంటి? ఇప్పుడు ఎందుకు లేదు సార్ అమ్మాయి అడుగుదాం అనుకుంటున్నా, పేరేంటి? అంజలి. అచ్చా, అమ్మాయి పేరు అంజలి. మరి ఆ పాట ఎందుకు కట్ చేయమన్నావు? అంటే నాకు అర్థం కాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి పాట అనుకోకుండా యాదృచ్ఛికంగా నేను పాట పాడితే, యాదృచ్ఛికంగా మీరు అనుకోకుండా ఆ పాట పాడితే కట్ చేయండి ఆ పాట అంటున్నావు అంటే ఏంటి? అంటే అంజలికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? ఇలా నేనేం చెప్తానన్నా, కట్ చేయమంటే ఊరికే జస్ట్ మళ్ళీ ఎడిటర్స్కి ఎందుకు ఇబ్బంది కట్ చేయను. అంతేగాని ప్రీతికి ప్రాబ్లం వస్తుందనైతే కాదుగా. ప్రీతి ఎవరన్నా? ప్రీతికి ఎందుకు వస్తుంది అన్న ప్రాబ్లం అనుకున్నా. ఓహో, అంజలికి తెలీదా? అంజలికి ప్రీతి ఎవరన్నా? అంజలికి తెలీదా? చెప్పలేదా? నేనెందుకు చెప్పాలన్నా? మీరు నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాదు అంటే ప్రీతి చెప్తుందా? ఏ ప్రీతి అన్నా? ఏ ప్రీతి అంటే నేను చెప్పే దోమలు కూడా లేదు. దోమలు కూడా ఈ ప్రీతి అశోక్ నగర్ ప్రీతి కాదు, అశోక్ నగర్ ప్రీతి. మీరు ఇలాగే కన్ఫ్యూజ్ చేసేస్తారు. అంజలి ఎవరు లేరు. ఓకే డన్, చెప్పండి. సో గాయపడ్డ సింహం. సో గాయపడ్డ సింహం మామూలుగా నేను దగ్గర ప్రమోట్ చేయటం ఒక ఎత్తు, నేను వచ్చింది అందుకు. అవును, కానీ ఒక ఎక్సైట్మెంట్, ఒక అడ్రినలిన్ బ్లడ్ రష్ ఒక సినిమా మీద రావాలి అంటే, ఆ సినిమా క్రియేటివ్స్ని బట్టి వస్తుంది. సో ఐఎమ్ సూపర్ కిట్ అండ్ సూపర్ సోల్డ్ అవుట్ ఆన్ గాయపడ్డ సింహం. అండ్ దాంతో ఒక కొత్త టాలెంట్ ఇప్పుడు పవన్ సాధినేని ఆ సినిమాతోటి ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఎట్ ద సేమ్ టైం అదే సినిమాతో కశ్యప్ అనే ఒక మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్, డైరెక్టర్, అతను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో భాను కళ్యాణ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్ అలాంగ్ విత్ జీ స్టూడియోస్. సో ఇంతమంది టాలెంట్ ఒకేసారి ఒకే సినిమాలో ఉండే దాన్ని
ఎలా గాయపడ్డ సింహాన్ని తీర్చిదిద్దాడు కశ్యప్ అనేది నీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇంత నేను చెప్తున్నాను అనేది అప్పుడు నీకు అర్థం. అంటే ఎందుకంటే మీరు చెప్తూ స్క్రిప్ట్ చెప్పేటప్పుడు నవ్వి 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 మధ్యలోనే ఆగిపోమన్నా. ఇంటర్వెల్కి ఆగిపోయాను. ఓకే, అంటే ఈ మధ్య చాలా కామెడీ సినిమాలు వస్తున్నాయి, బట్ దానికి మీ సినిమా గాయపడ్డ దానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది కామెడీ ఫిల్మ్ కాదు, కామెడీ ఫిల్మ్ కాదు ఇది. ఇదేంటంటే పోకర్ ఫేస్డ్ కామెడీ. కామెడీ ఫిల్మ్ అంటే అక్కడ ఒక ఒక బాడీ యూస్ చేస్తూ ఉండే కామెడీ కాదు, సిచ్యువేషనల్ కామెడీ. నీకు నేను క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనీ అండ్ అనగన్ కూడా వచ్చి ఆ సినిమాల తర్వాత అటువంటి సినిమాలు మళ్ళీ రాలేదని ఎక్కడో చిన్న బెంగ ఉండింది. ఈ సినిమాతో అది తీరిపోయింది. ఓకే, లైక్ అంటే కామెడీ అంటేనా మేము కంటెంట్ మనం చూస్తూ ఉంటాం. యా. సో ఒక చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా వైరల్ అవుతూ ఉంటాయి. అంటే అప్పట్లో మనీలో బ్రహ్మానందం గారు చేసిన అవును అవి కరెక్ట్, అనగనగా ఒకరోజు అవన్నీ బాగా ఇదవుతూ ఉంటాయి. అండ్ తరుణ్ భాస్కర్ గారు కరెక్ట్. సో పెళ్లి చూపులు కానివ్వండి, లేకపోతే ఈ నగరానికి ఏమైంది కానీ దాంట్లో ఉన్నవి కూడా కొన్ని ఫాలో అవుతూ ఉంటారా, మామూలుగా చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. మీ ఫేవరెట్? నాకు చాలా 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 రెస్పెక్ట్, ఇష్టం మీమ్స్ చేసేవాళ్ళు. అది ఎంత టాలెంట్ ఉండాలి, ఎంత టాలెంట్ ఉండాలి. ఇప్పుడు మనం ఏదో మాట్లాడిన దానికి ఆ కాంట్రాస్ట్లో ఆ సీన్ గుర్తుంచుకొని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసి దానికి ఒక టెరిఫిక్ మ్యూజిక్ వేయటం అనేది అది ఇప్పుడు అది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అని అది మిగతా వాళ్ళు ఎవరి మీద జోకిస్తే వాళ్ళు హర్ట్ అవుతారు, మిగతా వాళ్ళని నవ్వుతాం. అది జనరల్. నా మీద జోకేస్తే కూడా నేను ఆ మీమ్స్ విషయంలో నవ్వగలను. నేను అంత ఎక్స్ట్రాడినరీగా. సో ఆ సీన్స్ని నిజంగా తవ్వి తీసి దాన్ని వాడటం అనేది ఐ థింక్ మీ ఫేవరెట్ ఏంటి వాటిలో? నాకు బాగా నచ్చింది, నాది కాకుండా బయటది, వేణుమాధవ్ గారిది మా నాన్న జానీ అంటే వస్తుంది. నాకు చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. అది వాడు వేణుగారు చేసిన పద్ధతి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనుకుంటా. నాకు గుర్తులేదు ఏ సినిమా. మా నాన్న జ్ఞాని, మా నాన్న ట్రైన్, మా నాన్న మాడితే మెరుపులు వస్తాయి, మీ నాన్న ఏమన్నా. నాకు అది ఎందుకు ఎన్నిసార్లు చూసినా నాకు ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఓకే, అది ఎన్నిసార్లు చూసినా నాకు ఐ రియలీ హ్యావ్ సంథింగ్ ఫర్ దాట్. ఓకే, లైక్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి. బట్ అంటే ఇప్పుడు యాక్టర్కైనా సో ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మే ఫస్ట్ కాదు అంటే కాదు, నాకు మే ఫస్ట్ గాయపడే సింహం కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే నాకు మే ఫస్టే ఇంపార్టెంట్, గాయపడే సింహం. అవునవును, నాకు కూడా మే ఫస్టే ఇంపార్టెంట్ అన్న. బట్ మన ఫస్ట్ పక్కన పెట్టేస్తే ఎందుకు చెప్తా, తర్వాత చెప్తా. తర్వాత అయితే ఎందుకు మా ఇంటికి వచ్చి చెప్తా, ఇంటికి వచ్చే చెప్తా. అది మా ఇంటికి వచ్చే చెప్పాలి, ఇంటికి వచ్చే చెప్పాలి. ఓకే, అవి పక్కన పెట్టేస్తే, ఏవి పక్కన పెట్టేస్తే? మే ఫస్ట్ పక్కన పెట్టేస్తే ఎలా పక్కకు పెడతామయ్యా? ఇది మే ఫస్ట్ గాయపడ్డ సింహం రిలీజు. ఓకే, మే ఫస్ట్ గాయపడ్డ సింహం రిలీజు, దాంట్లో జేడి అన్న ఉన్నారు. ఓకేనా? అది కాదు నేనే, నువ్వు ఫస్ట్ నా అన్నావు అంటే మే ఫస్ట్ నా అని అడిగా అంతే. అన్న లాస్ట్ 4 years నుంచి నన్ను ఇలా ఆడుకున్న వాళ్ళు ఎవరు లేరన్న, నేను బుక్ అయిపోయాను. ఓకే, పక్కన పెట్టేస్తే చెప్పు. సో మీ ఫస్ట్ రెమ్యునేషన్ గుర్తుందా మీకు? గుర్తుంది, 3000 రూపీస్. దేనికి ఇచ్చారు? శివకి. ఓకే, హ్యూజ్ రెమ్యునరేషన్ ఆ రోజుల్లో. అది ఎన్ని రోజులు చేశారు ఏంటి? నాకు అంటే యాక్చువల్గా శివాలో నేను అన్ని కలిపి చేసిన ఒక 7-8 days అయి ఉంటుంది అంతే. అంటే కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు. ఓకే, ఏం చేశారు డబ్బులతో? అంటే ఏమన్నా? నేను ఫస్ట్ నాకు ఆబ్వియస్గా అందరూ చేసేదే, మా అమ్మకి చీరకొని ఇచ్చాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్తో ఐ బాట్ ఎ సారీ టు మై మదర్ అండ్ ఆల్సో ఐ డ్రెస్ టు మై సిస్టర్. సూపర్. అయితే సో జేడి గారు ఫస్ట్ రెమ్యునేషన్ 3000, దాంతో అమ్మకి శారీ కొనిచ్చారు, అక్కకి డ్రెస్ కూడా కొనిచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా థ్యాంక్ యూ, ఇట్ వాస్ ప్లెజర్. మన ఇద్దరు లైఫ్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. అవును, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాకపోతే నీకు ఇది ఫస్ట్, నాకు కూడా నీకు ఇది ఫస్టే కదా. ఫస్టే ఆలోచించాడు. ఫస్టే ఇది ఫస్ట్ అంటే నేను మీ గురించి నీకు ఇది ఫస్ట్ అంటే పెళ్ళి. సో నాకు ఇది ఫస్ట్ కాకపోయినా ది బెస్ట్. యా. సో బ్యాక్ మళ్ళీ. యా, సో బ్యాక్ ఫ్రంట్ కాదు, అంటే ఏదో వాడుతూ ఉంటారు సినిమా భాషలో. మళ్ళీ ఇట్స్ జస్ట్ అబౌట్ ఎ గ్రేట్ ఫిల్మ్. సో అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఓకే, మేము కూడా మే ఫస్ట్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాయపడ్డ సింహం. థ్యాంక్ యూ. బాయ్.